వాగ్దానం చేసిన దేవా స్తోత్రం 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 నాయన. ఓ గడిచిన ఆదివారం నుంచి నాయన ఈ ఆదివారం దిన వరకు ప్రభువా ఓ మీరు ఎంతగానో మమ్మల్ని నాయన ఓ కాచి కాపాడి భద్రపరిచిన ఆయన అయా సజీవ లెక్కల్లో సమకూర్చిన ఆయన మరో ఒక దినాన్ని మాకు ఇచ్చి ప్రభువా ఈ సన్నిధిలో చేరిన ఆయన ఓ మిమ్మల్ని స్తుతింపజేసే భాగ్యము నాయన మీరు మాకు కలుగజేసినందుకే వందనాలు వందనాలు స్తోత్రాలు చెల్లిద్దాం. అందరు నోరులు తెరిచి మరి స్తుతులు చెల్లిద్దామా, ప్రార్థిద్దామా. మీ నోరులు తెరవడం లేదు, మీరు మీ నోరులు తెరిచి దేవుణ్ణి అడగాలని, దేవుని స్తుతించాలని. ఓ దేవా ఇదిగో ప్రభువా ఈ మధ్యాహ్న కాల సమయంలో నాయన మీరు మాతో మాట్లాడండి నాయన, ఎందుకంటే మీరు మాట్లాడే దేవుడు ప్రభువా. ఓ కొద్ది నిమిషాలు నోరులు తెరుద్దాం, మనమా స్తోత్రాలు చెల్లిద్దామా, స్తోత్రాలు చెల్లిద్దామా. ఎవరు నోరు తెరవడం లేదు, నిలబడు స్తోత్రాలు చెల్లించు. కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకో, దేవుని స్తుతించండి. కళ్ళు మూసుకో, కళ్ళు మూసుకో, అందరు కళ్ళు మూసుకొని నోరులు తెరిచి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఓ కృప కలిగిన దేవా స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. ఓ సర్వోన్నతుడా సర్వ సృష్టిమంతుడా వందనాలు 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 వందనాలు. ఓ నిశ్చయంగా మమ్మల్ని బలపరిచే దేవుడు నాయన, అయా మమ్మల్ని స్థిరపరిచే దేవుడు నాయన. హల్లెలూయా హల్లెలూయా. అందరూ కళ్ళు మూసుకుని దేవుని స్తుతిద్దాం. మన సహోదరుడు మన ఆరాధనలో నడిపిస్తాడు కొద్ది నిమిషాలు. నీ జలధారల ధ్వని విని కరడు కరడను పిలచుచున్నది. నీ జలధారల ధ్వని విని కరడు కరడను పిలచుచున్నది. నీ అలలన్నీయు తరంగములన్నీ నా మీదుగా పొర్లి ప్రవహించెను. నీ అలలన్నీయు తరంగములన్నీ నా మీదుగా పొర్లి ప్రవహించెను. నీ జలధారల ధ్వని విని కరడు కరడను పిలచుచున్నది. నీ జలధారల ధ్వని విని కరడు కరడను పిలచుచున్నది. నీవు నాలో ఉంచిన నీ జీవం జీవమునే పిలువగా, నీవు నాలో ఉంచిన ఈ జీవం జీవమనే పిలువగా, అవధులు మీరి పరిధులు దాటి నీకై ఆశించగా, అవధులు మీరి పరిధులు దాటి నీకై ఆశించగా, నీ అలలన్నీయు తరంగములన్నీ నా మీదుగా పొర్లి ప్రవహించెను. నీ అలలన్నీయు తరంగములన్నీ నా మీదుగా పొర్లి ప్రవహించెను. నీ జలధారల ధ్వని విని కరడు కరడను పిలచుచున్నది. నీ జలధారల ధ్వని విని కరడు కరడను పిలచుచున్నది. నిత్యత్వము నుండి కాలములోనికి నీవు నన్ను పంపగా, నిత్యత్వము నుండి
కాలములోనికి నీవు నన్ను పంపగా జీవపు వాక్యం కాలములో నుండి నిత్యత్వము చేర్చెను జీవపు వాక్యం కాలములో నుండి నిత్యత్వము చేర్చెను నీ అలలన్నీయు తరంగములన్నీ నా మీదుగా పొర్లి ప్రవహించే నీ అలలన్నీయు తరంగములన్నీ నా మీదుగా పొర్లి ప్రవహించే నీ జలధారల ధ్వని విని కరడు కరడను పిలచుచున్నది నీ జలధారల ధ్వని విని కరడు కరడను పిలచుచున్నది కరడు కరడను పిలచుచున్నది అవును ప్రభువా స్తోత్రం హల్లెలూయా అందరూ స్తోత్రం చెప్దామా హల్లెలూయా ఆ పక్షిరాజు ఎలాగైతే నాయన ఆ పిల్ల కోసం తండ్రి దేవా పక్షిరాజు కరడు కరడని పిలిచినట్లు ప్రభువా ఓ దేవా నాయన తండ్రి ఇదిగో ఈ ఉదయకాల సమయంలో ప్రభువా ఒక నీ పిల్ల పక్షిరాజులుగా ప్రభువా నాయన నీ వాక్యం కోసం మేము ఎదురు చూస్తున్నాం ప్రభువా అయ్యా దేవా నాయన తండ్రి ఎలాగైతే మమ్మల్ని కాలములో నుంచి ప్రభువా అయ్యా దేవా నిత్యత్వంలోకి తీసుకెళ్లే ఒక వర్తమానాన్ని మాకు ఇచ్చారో ప్రభువా దేవా నాయన తండ్రి నీకే స్తోత్రం అందరం స్తోత్రం చెప్దాం దేవునికే మహిమ చెల్లిద్దామా ఇదొక మంచి సమయమైనది దేవుణ్ణి మనం ఆహ్వానించే సమయమైనది ఓ దేవా నాయన తండ్రి మీరు మా మధ్యలోకి రండి ప్రభువా దేవా నీ యొక్క దాసుని మీరు నిలబెట్టుకోండి ప్రభువా దేవా ఈ కాలానికి నాయన తండ్రి ఈ గడికి కావాల్సిన వర్తమానాన్ని నాయన తండ్రి ఇదిగో ఆ కాలము నుంచి ప్రభువా నిత్యత్వంలోనికి వెళ్ళే వర్తమానం ప్రభువా దేవా ఇదిగో నాయన తండ్రి ఇదిగో మా శరీరాలను నాయన తండ్రి శుద్ధి చేసుకునే వర్తమానం ప్రభువా నాయన మీరు మాకు దయచేస్తారని ప్రభువా దేవా నీకే స్తుతులు స్తోత్రం చెల్లిద్దాం అందరం స్తోత్రం 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 హల్లెలూయా 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 మనం అలాగే నిలబడి ఉండగా ఓన్లీ బిలీవ్ సాంగ్ పాడుకుందాం ఓన్లీ బిలీవ్ ఓన్లీ బిలీవ్ all things are possible only believe Jesus is here Jesus is here all things are possible only believe ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా ఈ సమయాన్ని సంఘ కాపరి గారికి అప్పగిస్తున్నాను థాంక్ యూ బ్రదర్ ప్రైజ్ లార్డ్ హల్లెలూయా హల్లెలూయా మంచిది మనం అలాగే నిలబడి ఉండగా మన పరిశుద్ధ గ్రంథంలో నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 12:8 కుమారులైన వారందరూ శిక్షలో పాలు పొందుచున్నారు. మీరు పొందని ఎడల దుర్బీజులే గాని కుమారులు కారు. ప్రార్థన చేసుకుందాం.
పరిశుద్ధుడా దేవ వందనాలు స్తోత్రములు. మారని మా తండ్రి, మార్పు లేని దేవా స్తోత్రములు. భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో ఉన్న దేవా స్తోత్రములు. ఈ మధ్యాహ్న కాల సమయంలో చదవబడిన వాక్యాన్ని దీవించండి. చదివిన బిడ్డలను ఆశీర్వదించండి. ఈయన బిడ్డలను బలపరచండి. నా నోటిని మీ బోరుగా వాడుకోండి నాయన. నా మానవ స్వభావాన్ని మరుగు చేయండి. మానవ ఆలోచన మరుగు చేసి మీరు మీ బిడ్డలతో మాట్లాడమని స్తుతి ఘనత ప్రభావాలు నీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మంచిది, మనం అందరం కూర్చుందామండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సరే, మంచిది. మరి గడిచిన ఆదివారం నుంచి ఈ ఆదివారం దినం వరకు మరి ఆయన మనల్ని కాచి కాపాడి భద్రపరిచి మరి సజీవ లెక్కల్లో సమకూర్చాడు ఆయన. హల్లెలూయా. ఆమేన్, ఆమేన్. మరి ఎంతమంది ఈ మధ్యాహ్నం మరి వాక్యం కోసం ఆసక్తి కలిగి ఉన్నారు, మరి ఆశ కలిగి ఉన్నారు. నిజంగా మరి ఆశ గల ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచే దేవుడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. నిజంగా మరి మనం ఆకలితోనూ ఆశతోనూ దేవుని మందిరానికి రావాలని మన ప్రవక్త చెప్తున్నాడు. మరి దావీదు మహారాజు అంటున్నాడు, దేవుని మందిరంకి వెళుదామని జనులు నాతో చెప్పినప్పుడు నేను ఎంతో సంతోషించాను అంటున్నాడు ఆయన. మీకు సంతోషమైన ఆయన మందిరానికి రావడము, మరి మీకు ఆనందంగా ఉంది ఆయన మందిరానికి రావడము. మరి ఇక్కడ ఎవరున్నారు, ఎంతమంది ఉన్నారు, ఎవరు వచ్చారు, ఎవరు రాలేదు, ఎవరు రాబోతున్నారు అన్నది కార్యం కానీ అన్నది ప్రధానమైన కార్యం కాదు, కానీ ఆయన ఇక్కడ ఉన్నాడు అన్నది మాత్రమే ప్రధానమైన కార్యమైనది. హల్లెలూయా, హల్లెలూయా. మరి భక్తులు చెప్తారు, ఆయన మందిర ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కన్నా శ్రేష్టం అంటుంది. నిజంగా మరి ఆ శ్రేష్టకరమైన మరి దీవెనలు మనం పొందామని నమ్ముచున్నారా? హల్లెలూయా. నిజంగా మరి ఇక్కడ ఒక దీవించబడిన ప్రజలు ఉన్నారని నేను నమ్ముచున్నాను. ఆయన వాక్యం చెప్తున్న ఇశ్రాయేలీలు నీ భాగ్యము ఎంత గొప్పదే అన్నాడు ఆయన. నిజంగా మరి ఇశ్రాయేలీలు భాగ్యము గొప్పదా, మన భాగ్యము గొప్పదమ్మా? చెప్తారా? ఎవరి భాగ్యం గొప్పది? మన భాగ్యమే గొప్పదైనది. ఎందుకంటే ఇశ్రాయేలు దగ్గరకు వచ్చాడు ఆయన. ఇశ్రాయేలీలు ఆయనకి ప్రవక్తలు అయినారు, ఇశ్రాయేలీలు ఆయనకి దాసులు అయినారు, ఇశ్రాయేలు ఆయనకు కుమారులు అయినారు, ఇశ్రాయేలు ఆయనకు కుమార్తెలు అయినారు. ఇశ్రాయేలు ఆయన మరి జనాంగాను దేశంగాను ఎన్నుకొన్నాడు. అయితే అన్ని జనాంగం వచ్చేటప్పటికి మన కాలంలో మన దగ్గరికి మన ప్రభు మరి పెళ్లి కుమారుడుగా వచ్చి మనకి పెళ్లి కుమార్తె అని ఒక గుర్తునిచ్చినాడు ఆయన. హల్లెలూయా. ఎందుకంటే కుటుంబంలో మరి ఎక్కువ బాధ్యత, భారము, బాధ్యత కలిగినది ఎవరంటే మరి భార్య అయినది. హల్లెలూయా. నిజంగా మరి ఆ యొక్క పరలోకంలో మరి ప్రవక్తలకు ఇస్తున్న స్థానం వేరు, దాసులకు ఇస్తున్న స్థానం వేరు, కుమారులకు ఇస్తున్న స్థానం వేరు. ఆమేన్. మరి పెళ్లి కుమార్తెకి ఇస్తున్న స్థానము చాలా గొప్పదైనది. అది మరి ప్రవక్తలనైతే మరి ఆయన మరి 24 పెద్దల గురించి మాట్లాడుతున్నాడు ఆయన. 12 మంది అపోస్తులు, 12 మంది గోత్రకర్తలు. అవునంటారా? ఆమేన్. మరి 24 గుమ్మాల్లో మరి ఆ యొక్క సింహాసనం మీద కూర్చొని మరి వాళ్ళు మరి అపోస్తులు మరి 1,44,000 మందికి తీర్పులు తీర్చేవారు అయినారు. గోత్రకర్తలు 12 మంది అయి ఉన్నారు. నిశ్చయంగా మరి ఈరోజు వధువైన నీవు ధన్యరాలు అయినావు. ఎందుకంటే నువ్వు తీర్పు తీర్చేది ఒక సంఖ్య కాదు. వింటున్నారమ్మా? ఒక సంఖ్యకి తీర్పు తీర్చడానికి దేవుడు నిన్ను ఎన్నుకోలేదు. అయితే నువ్వు ఎవరికి తీర్పు తీరుస్తున్నావంటే ఓ సంఖ్య లేని ప్రజలకి, లోకానికే నువ్వు తీర్పు తీరుస్తున్నావు. ఇంకా ఎవరికి తీరుస్తున్నావు తీర్పు? వధువు ఎవరికి తీరుస్తుంది తీర్పు? ఇంకా అందరు ఇక్కడే ఉన్నారా? ఆమెను చెప్దాం గట్టిగా. మనము ఎవరికి తీర్పు తీరుస్తున్నారు మీరు? లోకానికి, ఇంకా దేవదూతలకి. వాక్య పౌలు అంటున్నాడు కదా, మీరు దేవదూతలకే తీర్పు తీర్చున్న వారు ఉండి ఇటువంటి కార్యముల గురించి మిమ్మల్ని మీరే తీర్పు తీర్చుకోరా అని అంటాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. ఒక
మరి బ్యాడ్ అయిన కార్యం ఏంటంటే మన కుటుంబానికి ఏరే వాళ్ళు తీర్పు తీర్చడం అనేది. నాకు అది నచ్చదు. నాకు ఎవరైనా కానీ ఫ్యామిలీకి తీర్పు తీరిస్తే నాకు అది నచ్చదు. ఆమేన్. నా సంఘానికి నేను ఒప్పుకోను. ఆమేన్. హల్లెలూయా. ఎవరైనా పొరపాటు చేసినప్పుడు కూర్చోబెట్టి మరి సభలో పంచాయతీలు పెట్టడం నాకు ఎంత మాత్రమును కూడా ఇష్టం ఉండదు. ఆమేన్. ప్రార్థన చేసి సర్దుకొని పోయేవారమే ఉన్నాం మనం. సభలు చేసేవాళ్ళం కాదు మనం. తీర్పులు ఎందుకంటే మనమే లోకానికే తీర్పు తీర్చేవారే ఉండి కార్యముల గురించి మనము వాటినే మనం సర్దుకోలేక దిద్దుకోలేక సరి చేసుకోలేకపోతే నువ్వు ఏమి దేవదూతలకు తీర్పు తీరుస్తావు? ఏం సార్, నువ్వు సర్దుకోలేక దిద్దుకోలేక సరి చేసుకోలేక వింటున్నారా? ఒక చిన్న కార్యం ఏదైనా వచ్చినప్పుడు దాన్ని మరి వదిలేసుకొని నడిచిపోలేని పరిస్థితిలో నువ్వు ఉన్నప్పుడు నువ్వు లోకానికి ఏమి తీర్పు తీర్చగలవు? మరలా గూడూరుకి తీర్పు తీరుస్తావా? నెల్లూరు తీర్పు తీరుస్తావా? ఇవన్నీ కాదు, రాష్ట్రాలు కాదు, ప్రపంచానికే తీర్పు తీర్చేవాళ్ళమైన మన కుటుంబాలకు ఒకరోజు పంచాయతీలు చేయాలి. మళ్ళా ఏమంటే ఉప్పు ఎక్కువ వేసింది భార్య, అదొక తీర్పు. వింటున్నారా? మరి ఆయన స్విచ్ చేయలేదని అదొక పంచాయతీ. ఎక్కడ స్విచ్ చేయలేదని? కరెంటు పోతే నేను లేకపోతే ఆయన స్విచ్ చేయలేదు, అదొక పంచాయతీ. అవునా? ఎట్లాంటి పంచాయతీలు ఉంటాయి కుటుంబాల్లో? చిన్న చిన్న పంచాయతీలే కదా, అంతేనా? అలగడాలు. అమ్మ లేపండి, అందరు లేపండి. ఎవరు నిద్రదు? ఎందుకు నిద్ర వస్తుందమ్మా? పాప కష్టపడినట్టుంది వారం అంతా, పాప రాత్రే వచ్చింది, అందుకే నిద్రపోతుంది. నిద్రపోయేపోతే ఇంట్లో నిద్రపోవచ్చు, చర్చిలో నిద్రపోకూడదు. పీటర్ చర్చ్ అసలు నిద్రపోకూడదు. ఆమేన్. ఎవరు చర్చిలోనే నిద్రపోవచ్చు, కానీ ఎక్కడ నిద్రపోయేదానికి పర్మిషన్ లేదు. అవును, నిద్రపోతున్నావు అంటే నీకు అవిశ్వాసం, అపనమ్మకమో, దెయ్యం బట్టి ఉంటుంది నీకు, అంతే. అవునా? బైబిల్లో ఒక వ్యక్తి నిద్రపోతున్నాడు, ప్రపంచం అంతా నాశనం, సంఘం అంతా నాశనం అయిపోతాడు, నిద్రపోతున్నాడు. ఎవరు సార్? ఎవరు నిద్రపోయింది బైబిల్ ఎక్కువ? ఓడంతా బద్దలైపోతుంటే, కుటుంబం అంతా బద్దలైపోతుంటే, ఆహారం తెచ్చుకున్న ఆహారం అంతా ఏ సార్ ఓడ గందరగోళం అయిపోయి అరుపులు ఒక పక్క, కేకలు ఒక పక్క, బిడ్డలు వెళ్ళి తల్లులు పట్టుకుంటా, తల్లులు వెళ్ళి బిడ్డలను పట్టుకుంటా, భార్య వెళ్ళి భర్తను పట్టుకుంటా, భర్త వెళ్ళి భార్యను పట్టుకుంటా, తల్లిదండ్రులు అక్కడ సమాజం గందరగోళం అయిపోయి తెచ్చుకున్న ఆహారం అంతా ఎక్కడ వేస్తున్నారా? సముద్రంలో వేసేసే వాళ్ళు వ్యాపారాలన్నీ ఎత్తుకుని వలలు బారేసినారు, ఆహారం బారేసినారు, బస్తాలు బారేసినారు. వాళ్ళు వ్యాపారానికి ఎత్తుకొని పోయి మామిడి పళ్ళు బారేసినారు. అంతే, ఏ పళ్ళు ఎత్తుకొని పోతే అన్ని సముద్రం పాలు చేసేస్తే అంతా ఓడంతా ఏమైపోయింది? ఓడంతా గందరగోళం అయిపోతే మనోడు పాపం అడుగును పోయి హాయిగా నిద్రపోతాడు. ఇక్కడ ఆరాధన, ప్రార్థన, స్తుతులు, ఘనతలు, మహిమలు. అవునా? అందులో మన జాషరాజు ఓన్లీ బిలీవర్ బాడీ. మరి ఇంత విధంగా ఆరాధన నడిపించి నా చేతి బలిపెడితే మీకు నిద్ర ఎట్ట పడుతుందమ్మా? అవును, ఆయన ఆరాధనలో శక్తి లేదా? ఆయన ప్రార్థనలో శక్తి లేదా? ఆయన ఓన్లీ బిలీవర్లో బలం లేదా? అంటే అదే దాని అర్థం. ఇప్పుడు వాళ్ళు నిద్రపోతే దాని కారకులు ఎవరు? నేనైతే కాదు. ఆమేన్. ఇట్టుడారా? ఆమేన్. హల్లెలూయా. అవునా? సంఘం గందరగోళంగా, ఫ్యాన్లు తిరుగుతా, లైట్లు ఎలగతా, ఒక పక్క ఆమెన్లు హల్లెలూయా అంటుంటే మీకు నిద్ర ఎట్ట వస్తుంది? అంతేనా? ఓడ బద్దలైపోతుంటే వాడు ఏం చేస్తున్నాడు? వాడా హాయిగా నిద్రపోతున్నాడు. కోపం వచ్చింది కమాండర్కి, ఓయి ఓయి. ఈ పాట నేర్చుకుంటారు ఎవరైనా దయచేసి? ఏం పాట? ఈ పాట పాడాలి చర్చిలో మనం. ఓయి ఓయి నిద్రపోతా. బాగుంటుంది, మంచి స్వరంగానే ఉంటే. ప్రభు వచ్చే వేళ అయింది, లే లే. బాగుంటుంది ఆ పాట. నర్సరాపేట అబ్రాహం యొక్క వాళ్ళ తమ్ముడు పాడతాడు ఆ పాట. ఆయన కనుక్కొని ఆయన దగ్గర ఉంటుంది ఆ పాట, నేర్చుకోండి. అది యూట్యూబ్లో లేదు అనుకుంటే, చాలా రోజుల నుంచి ఎతకుతా ఉంటాను నేను ఆ పాట. బాగుంటుంది, సువార్తకి చాలా బాగుంటుంది. వింటున్నారా? అవునా? నిద్రపోయే వాళ్ళకి కాదు మందిరం మీద నిద్ర మేలుకొల్పండి. యేసు ప్రభువే నిద్రపోయినాడు ఒకరోజు. అవునా? ఆయన అలసిపోయి నిద్రపోయినారు. మీకేం అలసిపోయిన నిద్రపోతున్నారు? మీరు హాయిగా తినేసి వచ్చి ఉంటారు పాపం. మంచిగా వండుకొని వేడివేడిగా చికెన్, మటన్ ఏదో ఒకటి తిని ఆమెను వచ్చి ఆడ స్థలంలా కావాలి, ఇక్కడే వచ్చి నిద్రపోయి నా నిద్రపోయే స్థలం ఏదే? అవురా? నిద్రపోవడానికి రావాలి. నిద్రపోవాలంటే ఇల్లులు ఉన్నాయి మనకి. హాయిగా ఫ్యాన్ వేసుకుని ఏసీ వేసుకుని నిద్రపోవచ్చు. ఇది ఏంది? ఇది ఇక్కడ పరిశుద్ధాత్మ వచ్చే స్థలం. ఇది
పరిశుద్ధాత్మ ప్రయాణించే స్థలం ఇది, పరిశుద్ధాత్మ సంచరించే స్థలం ఇది, దేవుని దూతలు తిరిగే స్థలం ఇది. హల్లెలూయా. ప్రవక్తలు వచ్చిన స్థలం ఇది. ఇక్కడ పరిచర్య జరుగుతూ ఉంది. 5 రకాల పరిచర్య జరిగే స్థలంలో మనము నిద్రపోయేవారుగా ఉండకూడదు. ఆమేన్. హల్లెలూయా. వాక్యం చెప్తుంది, కుమారులు శిక్ష ఏంటంట, కుమారులందరూ శిక్షలో పాల్పంపులు పొందుచున్నారు. ఉన్నారా ఈ మధ్యాహ్నం? ఎక్కడ కుమారులు ఉన్నారా? ఆమెను చెప్పరు తల్లి. హల్లెలూయా చెప్తారా? ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. మనము గట్టిగా కూడా వినరావడం లేదు. అందరూ ఒకేసారి గట్టిగా కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటంట, కుమారులందరూ శిక్షలో పాల్పొందుతున్నారు. దేంట్లోకి? శిక్షలోకి. ఏ శిక్షలోకి? దేవుడిస్తున్న శిక్షలోకి. అవునా? చాలా మంది చెప్తారు, మేము బాప్తిజం తీసుకున్నాం, మాకు శిక్షలు వచ్చేసినాయి, మాకు కష్టాలు వచ్చేసినాయి, మాకు కన్నీళ్ళు వచ్చేసినాయి, మాకు వేదనలు వచ్చేసినాయి, మాకు దుఃఖం వచ్చేసింది, శత్రువులు మా మీదకే. ఆమె మీకు ఆమెను నేర్పించాలనుకుంటున్నాను. అవునంటారా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కుమారులందరూ శిక్షలో పాల్పంపులు పొందుచున్నారు. నాకు ఏ శిక్ష రాలేదంటే నువ్వు కుమారుడువో ఎవరో నాకు తెలియదు కాదంట అని చెప్తుంది డైరెక్ట్గా. నన్ను దేవుడు శిక్షించలేదు, నన్ను దేవుడు ఏమీ అనలేదు. నేను యేసు ప్రభువుని నమ్ముకుని నుంచి హాయిగా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను, ఆనందంగా ఉన్నాను. ఓ నా యాత్ర జీవితము చక్కగా సాగుతా ఉంది. నాకు మంచి భార్యని ఇచ్చినాడు, నాకు మంచి ఉద్యోగం ఇచ్చినాడు, నాకు మంచి తల్లిదండ్రులు ఇచ్చినారు, నాకు మంచి పాస్టర్ని ఇచ్చినారు, నాకు మంచి సంఘాలు ఇచ్చినారు, నేను హ్యాపీగా ఉన్నాను అంటున్నామంటే నువ్వు ఒకసారి పరిశీలించుకోవాలి. ఏమంటుంది వాక్యము? కుమారులందరూ శిక్షలో పాల్పొందుచున్నారు. ఆయన శిక్షిస్తున్నాడంట. ఎవరిని? బయట వాళ్ళని కాదు సార్. ఎవరిని శిక్షిస్తున్నాడంట? ఈరోజు మా వాడిని వేసిన ఆటోల నుంచి వస్తా, పెద్దోడిని దబాను పడింది. శిక్ష కదా అది? హల్లెలూయా. అవునా? ఆయనకి పెద్దోడన్లా, చిన్నోడన్లా, పొట్టోడన్లా, పొడుగోడన్లా, ఎర్రోడన్లా, నల్లోడన్లా, కుమారుడన్లా, కుమార్తెన్లా, ఆయన బిడ్డలు ఆయన ఖచ్చితంగా ఎరిగి ఉన్నాడు. ఆయన ఖచ్చితంగా ఆయన శిక్షిస్తాడు. ఆయన ప్రవక్త చెప్తున్నాడు, ముందు హెచ్చరిక, తర్వాత తీర్పు అని వర్తమానం చెప్తున్నాడు. దేవుడు ఒక వ్యక్తిని శిక్షించకుండా ఉంటే ఆయన దేవుడే కాదంట. హల్లెలూయా. తప్పు చేసినప్పుడు ఏం చేయాలి? ఆయన ఖచ్చితంగా శిక్షించాలా. నిన్ను శిక్షించలేదు అంటే సంథింగ్ రాంగ్. ఆయన కుమారులను ఆయన ఖచ్చితంగా ఏం చేస్తాడు? ఆయన దుష్టుని శిక్షించడు. గుర్తుపెట్టుకోండి, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలా. మీరు ఖచ్చితంగా దీన్ని గుర్తుపెట్టుకోవాలా. ఏమంటుందా అంటే, మీరు పొందని ఎడల, ఎవరంట? మీరు దుర్బీజులే కానీ కుమారులు కానే కాదు. ఈ మధ్యాహ్న కాల సమయంలో నాకే శిక్ష లేదు, నన్ను ఎవరు ఏమనలేదు, నేను హాయిగా ఉన్నాను, నేను సంతోషంగా ఉన్నాను అంటున్నావంటే ఎవరు నువ్వు? ఏ బీజీలంట? ఈ మధ్యాహ్నం మనం ఎలా ఉండాలని కోరుకుంటున్నాము? కుమారులుగా ఉండాలని కోరుకుంటున్నాము. ఆయన కుమారులు ఏం చేస్తున్నాడు? ఆయన శిక్షిస్తున్నాడు. ఆయన కుమార్తెలు ఏం చేస్తున్నాడు? ఆయన శిక్షిస్తున్నాడు. ఆయన హల్లెలూయా. మరి ఎవరిని శిక్షించకుండా చాలా మంది, ఎంతో మంది సాక్ష్యం చెప్తూ ఉంటారు. యేసు ప్రభు దగ్గరకు వస్తారు, బాప్తీసం తీసుకుంటారు, మానేస్తారు. ఎందుకంటే అమ్మ కష్టాలు వచ్చేసినాయి. యేసు ప్రభుని నమ్ముకుంటే కష్టాలు, యేసు ప్రభుని నమ్ముకుంటే బాధలు, యేసు ప్రభుని నమ్ముకుంటే కన్నీళ్ళు, యేసు ప్రభుని నమ్ముకుంటే మేము అనుకున్నది ఏమి కూడా మాకు జరగలేదు. ఏంటి ఇవన్నీ? ఆయన నిన్ను పరీక్షిస్తున్నాడు.
ఆయన కుమారులను ఆయన ఏం చేస్తాడు? ఆయన పరీక్షిస్తాడు, ఆయన శిక్షిస్తాడు. ఆయన చెప్పచ్చా? యోబు జీవితంలో దేవుడు శిక్షించాడా యోబుని? అది ఒక ఛాలెంజ్తో కూడిన కార్యం. అది యోబు జీవితంలో దేవుడు ఛాలెంజ్. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. నిన్ను శిక్షించేది దేవుడే, అయితే శిక్షించే అధికారం ఎవరికి ఇస్తాడంటే దెయ్యానికి ఇస్తాడంట. అవునా? యోబు జీవితంలో దేవుడు ఏం చేస్తున్నాడు? ఆయన కుమారుల జీవితంలో కూడా ఆయన అదే చేస్తున్నాడు. ఆయన కుమార్తె జీవితంలో కూడా ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన అదే చేస్తున్నాడు. ఆయన చెప్పండి, ఇక్కడ దేవుడు ఒక వ్యక్తిని శిక్షించడం లేదు సార్. ఎవరిని దేవుడు శిక్షించడం లేదు. ఎవరు దుర్బీజులు? దేవుడు ఎందుకు తప్పు చేసినా, పాపం చేసినా, హత్య చేసినా దేవుడు ఆ వ్యక్తిని ఏమీ అనడం లేదంటే, నువ్వు తప్పు చేసినా దేవుడు నిన్నేమనలేదంటే, నువ్వు పాపం చేసినా దేవుడు నిన్నేమనలేదంటే, నువ్వు అతిక్రమం చేసినా దేవుడు ఏమీ అనలేదంటే సంథింగ్ రాంగ్. ఏదో తేడా ఉంది నీలో. హల్లెలూయా. ఒక్కోసారి కొంతమంది అంటారు, ఏమి చేయకపోయినా నా మీద నింద వచ్చింది. అది కరెక్ట్. హల్లెలూయా. నేనేమి చేయకపోయినా, నేనేమి చూడకపోయినా, నేనేమి మాట్లాడకపోయినా, నేనేమి వారిని అనకపోయినా నన్ను వాళ్ళు ఇలా అంటున్నారంటే అంటే దేవుడు ఏం చేస్తున్నాడు? నిన్ను ఆయన శిక్షలోకి నేనేం చేశాడు? ఆయన తీసుకుంటున్నాడు. ఆయన బడిలో తీసుకుంటున్నాడు, ఆయన స్కూల్లో తీసుకుంటున్నాడు నేను. అందుకని శిక్షలోకి రాని వాళ్ళు దుర్బీజులే గాని ఎంత మాత్రమును కుమారులు వాళ్ళు కానే కాదంట. చూడండి, మరి ఈ కయ్యోను విషయంలో మొట్టమొదటగా మరి ఇక్కడ బైబిల్ గ్రంథంలో హత్య చేసిన వ్యక్తి ఎవరమ్మా హత్య చేసింది? అవునా? పాపం ఎక్కడ ప్రారంభమైందంటే ఆది కాండంలో ఏదోను తోటలో, ఏదోనులో. అది కాదు కానీ పాపం ఎక్కడ ప్రారంభమైందంటే పరలోకంలో ప్రారంభమైంది. అవునంటారా? పాపము పరలోకంలో ప్రారంభమైంది. వాళ్ళు పిలువు, కూర్చోబెట్టు, ఇద్దరు లేరు అక్కడ. పాపము పరలోకంలో ప్రారంభమైంది. అయితే తీర్పు ఎక్కడ జరిగింది? ఏదోను తోటలో తీర్పు జరిగింది. ఈ తీర్పు అనేది ఆయన ఇంటి యొద్ద నుంచే ప్రారంభించబడతా ఉంది. అవునంటారా? పాపం ఆయన ఇంటి దగ్గర నుంచే ప్రారంభించబడుతుంది, తీర్పు కూడా ఆయన ఇంటి యొద్ద నుంచే ప్రారంభించబడతా ఉంది. అయితే చూడండి, ఇక్కడ కయ్యోను హేబేలు విషయం వచ్చేటప్పటికి కయ్యోను ఇక్కడ తన తమ్ముడైన హేబేలు ఏం చేశాడు? అతను చంపేశాడు. ఎందుకు చంపేశాడు? నచ్చక. చంపడానికి కారణం ఏంటి? ఎందుకంటే దేవుడు కోరుకున్న అర్పణని హేబేలు ఇచ్చాడు, కయ్యోను ఇవ్వలేదు. కయ్యోను ఏ ఆరాధన ఇచ్చాడంటే తనకిష్టమైన ఆరాధన ఇచ్చాడు. అవునా? ఈరోజు చాలా మంది చేస్తా ఉన్నారు. ఎందుకంటే దేవుడికి ఇష్టమా ఇష్టమా లేదా అన్న కార్యములకు అనవసరం, నేను సువార్త చేయాలంతే. నిజమేనా? ఏం చేయాలి? నేను సువార్త చేయాలా, నా ఆశ తీర్చుకోవాలా, నా కోరిక తీర్చుకోవాలా, నాలో ఉన్న దేవుడికి నేను చేయాలన్న కార్యము అది చెయ్యాలా. ఆయన అంగీకరించకపోని నాకు అనవసరం. నిజంగా నీ సువార్తను దేవుడు అంగీకరిస్తున్నాడా? నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తున్నాడా? నువ్వు అడుగుతున్న కార్యము దేవుడు స్వీకరిస్తున్నాడా? ఇటు కార్యములు చూడాలా లేదు సార్? చూడాలా లేదా? అవునా కదా? మరి ఇక్కడ కయ్యోను ఏం చేస్తున్నాడంటే వాటిని చూడడం లేదు. ఆయన తీసుకున్నా తీసుకోకపోయినా నేను మాత్రం ఆయనకి ఇచ్చేస్తా. అది నా కోరిక, అది నా ఆశ, అది నా తలంపు, అది నా ఉద్దేశం. అది దేవుడు నీ కోరికలు నీ ఆశలు కాదు. ఆయన అంటున్నాడు, మొదట నా నీతి నా రాజ్యం ఎతకమోతున్నాడు ఆయన. ఈరోజు ప్రజలు ఏం చేస్తున్నారు? వాళ్ళ నీతిని చూస్తున్నారు. అందుకని మన కాల ప్రవక్త చెప్పాడు, సుబుద్ధిని నీవు ఎంత మాత్రమనో ఆధారము చేసుకొనక,
స్వబుద్ధి మీద మనం ఆధారపడకూడదు, జ్ఞానం మీద మనం ఆధారపడకూడదు, మన ప్రత్యక్షత బయలుపాటు మీద ఆధారపడే ప్రజలమైండు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని ఇక్కడ ఏం చేస్తున్నాడు దేవుడు? కయ్యోన్ని ఏం చేస్తున్నాడు? ఏం చేస్తున్నాడమ్మా? కయ్యోన్ని ఏం చేశాడు దేవుడు? ఏమి చేయలే. కయ్యోని దేవుడు ఏమనలేదు. కయ్యోని ఏమని అన్నాడు దేవుడు? కయ్యోని దేవుడు ఏమనలేదు. ఎందుకని? శిక్షలోకి రానివాడు దుర్బీజులే గాని కుమారులు కాదు. ఎందుకంటే ఈడు కుమారుడు కాడు. దేవుడు ఇతను శిక్షించలేదు. ఆదాము పాపం చేసినప్పుడు, తప్పు చేసినప్పుడు మొదటగా దేవుడు ఆదాము ఏం చేస్తున్నాడు? ఆయన శిక్షించాడా? ఆదామును శిక్షించాడా? ఆయన బిడ్డలు శిక్షలోకి వస్తారు, ఆయన కుమారులు శిక్షలోకి వస్తారు. హల్లెలూయా. ఆదాము వల్ల పాపం చేసినప్పుడు దేవుడు వాళ్ళని శిక్షించి, చెప్పచ్చా, పరీక్షించి, హల్లెలూయా, ఆమేన్, వాళ్ళిద్దరిని దేవుడు బయటికి గెట్టివేస్తున్నాడు. వాళ్ళకి ఎవరు తోడు లేరు, వాళ్ళకి ఎవరు అండలేరు. ఎక్కడికి పోతాం ప్రభు? మేము ఏ స్థలానికి పోగలము? ఎవరింటికి పోగలము? ఉన్నది ఆయనకి ఒకే ఒక ఇల్లు, అది దేవుని ఇల్లు. ఆ ఇంటి నుంచే దేవుడు గెట్టివేస్తున్నాడు. అవునా? అమ్మా నాయన ధర్మేసి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళొచ్చమ్మా? రెడీగా ఉంటారు అత్తగారు ఇల్లు. రానాయన, నీకోసం మిది మీద ఒక ఇల్లు కట్టిస్తాము, నీకు ఒక మంచి పని చూపిస్తాము అంటున్నారా? మరి ఇప్పుడు ఆదాముని దేవుడు కట్టేస్తే ఏ అత్తోళ్ళింటికి పోతారు? ఉందా అత్తోళ్ళు ఏమైనా? పోనీ బామర్దులు ఉన్నారా? పోనీ చుట్టాలు ఉన్నారా? పోనీ బంధువులు ఉన్నారా? చెప్పచ్చా? పోనీ అవ్వకాని చెల్లెలు ఉందా? అవ్వకాని అక్క ఉందా? అమ్మాయి లేనప్పుడు అవ్వ చెల్లి, అక్క చెల్లి ఎక్కడి నుంచి వస్తారు? లేరు కదా. ఎక్కడికి పోగలరా వాళ్ళు? అంటే దేవుడు శిక్షిస్తున్నాడా? తప్పు చేయనప్పుడు దేవుడు ఏమ్మా ఆమె చెప్పవా? హల్లెలూయా. వింటున్నారా? శిక్షిస్తున్నాడు దేవుడు. ఖచ్చితంగా ఆయన బిడ్డలు ఏం చేస్తున్నాడు? ఆయన శిక్షిస్తున్నాడు. శిక్షలోకి రాలేదంటే వాళ్ళు కుమారులు కాదు. అవునా? ప్రభు నన్ను ఏం అనబాక, జాగ్రత్త. ఆయన అనాలనుకుని వస్తే నువ్వేం అనబాకంటే, ప్రభు నన్ను కొట్టబాక, ఆయన కొట్టాలని వస్తుంటే నువ్వు కొట్టొద్దంటే, ఏ సార్ వాక్యం ఏమంటుంది? శిక్షలోకి రాని వాళ్ళు దుర్బీజులే గాని కుమారులు కాదు. ఆయన కుమారులు ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన శిక్షిస్తున్నాడు. అవునా? ఇక్కడ కయ్యోను కుమారుడు కాదు. ఎవరు కుమారుడు కాదు? ఆదాము కుమారుడు కాదు, అసలు దేవుడు కుమారుడు కూడా కాదు. వాడు ఎవడి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ? శిక్షలోకి రాని మొట్టమొదటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే వాడు కయ్యోనై ఉన్నాడు. వాడు హత్య చేశాడు, వాడు మర్డరే చేశాడు. చెప్పచ్చా? హత్య చేశాడు. వాడు ఎవరిని చంపాడు? హేబేలుని చంపాడా? ఎందుకు చంపాడు? దేవుడికి ఇష్టమైన ఆరాధన చేసినందుకు. ఆమేన్. ఈ మధ్యాహ్నం ఈ గూడూరు వధువు సంఘం అంటే ఎవరికి పడదు. ఎందుకో తెలుసా? వాళ్ళకి ఇష్టమైన ఆరాధన మనము చేయలేదు కాబట్టి. ఇప్పుడు మనకిష్టమైన ఆరాధన మనం చేయడం లేదు, దేవుడికి ఇష్టమైన ఆరాధన చేస్తున్నాం మనము. వాక్యానుసారమైన ఆరాధన చేస్తున్నాం మనము. ఏదో శాఖల సిద్ధాంతం కాదు, శాఖల ఆచారం కాదు. హల్లెలూయా. వాక్యానుసారమైన ఆరాధన. ఇప్పుడు హేబేలు ఏ ఆరాధన చేస్తున్నాడు దేవుడికి? రక్తముతో కూడిన ఆరాధన. ఎందుకంటే రక్త సంబంధిత కూడా ఆరాధన. దేవుడు ఆదిలో ఏది చేశాడో ఆదాములకి, ఆమేన్, అదే కార్యాన్ని హేబేలు చేస్తున్నాడు దేవుడికి. హల్లెలూయా. ఇల్లు ఒకటే, తండ్రి ఒకటే అయినప్పుడు బలిపీఠం ఒకటే కట్టాలి కదా. అవునా కదా సార్? పోయినసారి చెప్పాను నేను. ఒకే ఇల్లు అయినప్పుడు, ఒకే తండ్రి అయినప్పుడు, ఒకే కుటుంబం అయినప్పుడు, ఇద్దరు అన్నదమ్ములు అయినప్పుడు బలిపీఠం ఒకటి కట్టాలి కదా. మరి రెండు ఎందుకు కట్టారు? రెండు బలిపీఠాలు ఎందుకు కట్టారు?
ఒకటి హేబేలు బలిపీఠము, ఒకటి కయ్యోను బలిపీఠము. ఇప్పుడు ఆదాము ఏ బలిపీఠానికి సపోర్ట్ ఇస్తాడు? ఆయన దేనికి ఇస్తాడు సార్? ఇస్తే హల్లెలూయా, హేబేలు బలిపీఠానికి సపోర్ట్ చేస్తాడు ఆదాము. ఎందుకంటే ఆదాము దేవుని కుమారుడు, హేబేలు దేవుని కుమారుడు, కయ్యోను ఎంత మాత్రం దేవుని కుమారుడు కాదు. ఎవరు వాడు? ఎవరమ్మా వాడు? దుర్బీజుడు అని చెప్పాలి మీరు. కుమారుని కానివాడు ఎవరు వాడు? శిక్షలోకి రానివాడు ఎవరు వాడు? దేవుడు ఏమని అన్నాడు వాడిని? దేవుడు ముద్ర వేసినాడు. ఏ ముద్ర వేశాడు? ఏ ముద్ర వేశాడమ్మా? కయ్యోని చంపిన వాడికి 7 శిక్ష. అందుకని కయ్యోని ఎవరు కూడా హత్య చేస్తే కూడా, కయ్యోను మర్డర్ చేశాడు సార్, కయ్యోను హత్య చేశాడు సార్. ఒక బరక తీసుకొని హేబేలు యొక్క గొంతు కోసేశాడంట వాడు. దేవుడు ఏమని అన్నాడా? వాస్తవం శిక్షించాలిగా, శిక్షించాలా లేదా? శిక్షించాడా? హేబేలు శిక్షించాడు దేవుడు? ఎందుకు శిక్షించలేదు? ఆయన కుమారుడు కాదు కాబట్టి. అవునంటారా? ఆయన బిడ్డలు ఏం చేస్తున్నాడు? ఆయన హెచ్చరిస్తున్నాడు, గర్దిస్తున్నాడు, బుద్ధి చెప్తున్నాడు, కొడుతున్నాడు. చెప్పచ్చా? హల్లెలూయా. ఆయనకు నువ్వు కావాలంటే ఎలాగైనా నిన్ను ఆయన తీసుకొచ్చుకుంటాడు. నన్ను దేవుడు ఏమీ అనలేదంటే. హల్లెలూయా. చూడండి, ఎంతో మంది ఎవరు సాక్ష్యం తీసుకున్న దేవుడి బిడ్డలు వాళ్ళకొక దేవుడు కొట్టిన కార్యాలు ఉంటాయి వాళ్ళ జీవితాల్లో. ఎంత గొప్ప ప్రవక్తలైనా, ఎంతమంది సేవకులైనా, ఎంతమంది సువార్తికులైనా, ఎంతమంది ఉపదేశకులైనా, వాళ్ళు విట్నెస్ లో చూడండి, దేవుడు వాళ్ళు కొట్టిన కార్యములు వాళ్ళు విట్నెస్ లో కనబడతాయి, వాళ్ళ సాక్ష్యాలు కనబడతాయి. ఈ మధ్యాహ్న కాల సమయంలో మరి మిమ్మల్ని కొట్టాడా దేవుడు? కొట్టాడా లేదు సార్? ఆమె చెప్పండి, గట్టిగా కొట్టింటే కొట్టకుండా వచ్చారా? హల్లెలూయా. తన్నులు పడ్డాయా? ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. కొట్టలేదు అంటే నువ్వు కుమారుడు ఎంత మాత్రమును కూడా కానే కాదు. మనం ఈ మధ్యాహ్నం దుర్పిజలుగా ఉండకూడదని. అవునా? దుర్పిజలని ఏమన్నాడు? చాలా మంది సార్ వాడు అంత అన్యాయం చేశాడు సార్, వాడు అంత దుర్మార్గం చేశాడు సార్, వాడు అంత ఘోరం చేశాడు సార్. ఎందుకు సార్ దేవుడు వాడిని ఏమీ అనలేదు? ఏం సార్ వాడు బాగా అభివృద్ధి చెందుతున్నాడు, వాడు సంఘం అభివృద్ధి చెందుతుంది, చెప్పచ్చా? వాడు కుటుంబం అభివృద్ధి చెందుతుంది, వాడు అభివృద్ధి చెందుతున్నాడు. చందని నీకేమి? ఈ వర్తమానాన్ని తోసేసిన చాలా మంది బాగుపడిపోయినారు తెలుసా? నేను కళ్ళారా చెప్తా, చాలా మందిని చూసి. చాలా మంది గవర్నమెంట్ ఉద్యోగాలు కూడా వచ్చేసింది నన్ను తిట్టిన వాళ్ళకి. నన్ను తిట్టడం అంటే ఎవరిని తిట్టడమా? వాక్యాన్ని తిట్టడమే. వాక్యాన్ని తిట్టడం అంటే దేవుణ్ణి తిట్టడమే. అవునంటారా? హల్లెలూయా. నిజమేనా? ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అందరూ ఇక్కడే ఉన్నారమ్మా. చూడండి, దావీదు పాపం చేసినప్పుడు చేశాడా దావీదు పాపము? ఏ తప్పు చేసినాడు సార్ దావీదు? అబద్ధం ఆడాడు. అవునా? అబద్ధం ఆడాడు దావీదు. ఆమె వ్యభిచారం చేశాడు దావీదు, హత్య చేశాడు దావీదు, ఆజ్ఞలు మీరాడు దావీదు. అవునా? ఇప్పుడు దావీదుని దేవుడు శిక్షించాడా లేదా? ఖచ్చితంగా దేవుడు శిక్షిస్తాడు. శిక్షించకుండా దేవుడు ఎవరిని వదిలిపెట్టడా ఆయన. ఆమేన్, హల్లెలూయా. ఆదాము తప్పు చేసినప్పుడు దేవుడు మరి అక్కడ ఏం చేస్తున్నాడు? ఆయన ఆదాముకి జడ్జిమెంట్ చేస్తున్నాడు ఆయన. చూడండి, మరి ఆదాముని ఏదోంలో నుంచి ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన బయటికి గట్టి వేస్తున్నాడు. అవునా? అంటే శిక్షేనా అది? తండ్రి ఇంటి నుంచి బయటికి గట్టి వేయడం శిక్షేనా? తల్లిదండ్రుల నుంచి బయటికి గట్టి వేయడం శిక్షేనా? ఎక్కడికి వెళ్తున్నాడు ఆదాము? ఏ ప్రాంతానికి వెళ్తున్నాడు ఆదాము? ఏడ్చుకుంటూ వెళ్తున్నాడు ఆదాము. అది ఒక శిక్ష ఉంది. హల్లెలూయా. మరి ఆదాముని శిక్షించడానికి దేవుడు చూడండి
మరి అక్కడ శిక్షించినట్టు మనకు కనిపించదు, కానీ గెట్టేసినట్టు బయటికి పంపించినట్టు కనిపిస్తుంది. అయితే దేవుడు ఆదాముకి జడ్జిమెంట్ చేస్తున్నాడు. ఏంటా జడ్జిమెంట్ అంటే చెప్పచ్చా? ఒక మంచి తండ్రి జడ్జిమెంట్ ఎలా ఉంటుంది? ఆయన జడ్జిమెంట్ చేస్తున్నాడు. ఆదాముకి ఎలాంటి జడ్జిమెంట్ అంటే, ఆదాము ఈ తప్పిదము నువ్వు చేసావు కనుక దీనికి 50 కొరడా దెబ్బలు. చెప్పచ్చా? ఏంటో తెలుసు? ఆదాము చేసిన పాపానికి శిక్ష నెత్తి మీద ముళ్ళ కిరీటం. ఆదాము చేసిన పాపానికి చేతులకి మేకలు, ఆదాము చేసిన తప్పిదానికి కాళ్ళకి మేకలు, ఆదాము చేసిన తప్పిదానికి ఈపు మీద కొరడా దెబ్బలు. ఇవన్నీ కూడా శాపాలు కాదు, కానీ శిక్షలు అయి ఉన్నాయి. ఎవరికి శిక్షలు? ఆదాముకి. అయితే శిక్ష వేసిన అదే దేవుడు, ఆదాముకి శిక్ష వేసిన అదే దేవుడు ఆయనే కడపడి ఆదాముగా వచ్చాడు. చప్పట్లు కొడదాం మన గట్టిగా, హల్లెలూయా. ఎందుకంటే ఆదాముకి జడ్జిమెంట్ చేసిన ఆయనే. ప్రవక్త చాలా చక్కగా చెప్పినాడు ఈ కార్యాన్ని. ఆయన కుమారుడు తప్పు చేసినప్పుడు ప్రజలందరూ ఆయన దగ్గర తీసుకొచ్చినప్పుడు చెప్పచ్చా? హల్లెలూయా. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఆ యొక్క దేవుడు జడ్జిమెంట్ ఇస్తున్నాడు. ఇతనికి 50 కొరడా దెబ్బలను ఇచ్చి, ఆ కొరడా దెబ్బలు ఇతనికి 1000 రూపాయలు ఫైన్ అనేసి అక్కడ ఆ జడ్జి కూర్చున్నప్పుడు ఆ కొరడా తీసుకొని వచ్చాడు అక్కడ కొట్టడానికి. అప్పుడు జడ్జి కోటు తీసి ఆ సింహాసనం మీద పెట్టి ఆయన కిందకు వచ్చినాడు అంట. ఆయన అంటున్నాడు, ఇప్పుడు నేను జడ్జిని కాదన్నాడు ఆయన. ఇప్పుడు నేను జడ్జిని కాదు నేను, ఎందుకంటే ఇతడు నా కుమారుడు కనుక ఇతను కొట్టేసిన కొరడా దెబ్బలు ఎవరు కొట్టాలా? నన్ను కొట్టండి. ఇదిగో దానికి వెళ్ళాల్సిన వెల నేను చెల్లిస్తున్నానని ఆ తండ్రి వెల చెల్లించి ఆ కొరడా దెబ్బలు ఆయన తిన్నాడు. అవునంటారా? హల్లెలూయా. అయితే ఇక్కడ కయ్యోను పాపం చేసినప్పుడు కయ్యోను కోసం వచ్చాడు దేవుడు. కయ్యోను కోసం కొరడా దెబ్బలు తిన్నాడు ఆయన. కయ్యోను కోసం ఏమైనా ముళ్ళ కిరీటం ధరించాడు ఆయన. ఇక్కడ హేబేలు కోసం దేవుడు ఏ కార్యమైనా చేశాడు ఆయన. ఏదోని తోటలో ఆదాము అవ్వల పాపం చేసినప్పుడు ఆయనే శరీరధారిగా వచ్చాడు. ఏ శిక్ష అయితే చేశాడో ఆ శిక్షలోకి ఆయనే పాల్పంపులు పొందాడు. ఏమే రైట్ సార్? అయితే కయ్యోను పాపం చేసినప్పుడు కయ్యోను కోసం దేవుడు ఏ శిక్షను భరించలేదు. ఆయన వాడిని దేశదిమ్మరుగా వదిలేశాడు దేవుడు. నువ్వు దేశదిమ్మరు వైదువుగా. అక్కడ వాక్యం చెబుతుంది, నన్ను కనుగొన్నవాడే నన్ను చంపవాలను. కయ్యోను కనుగొనేది ఎవరు? ఎవరైనా కనుగొన్నారా కయ్యోన్ని? వాడొక హంతకుడు, సహోదరుని చంపిన హంతకుడు. వాడిని సంఘ కనుక్కోవాలా, వాడిని పెంతెకొస్తు కనుక్కోవాలా, వాడిని బాప్టిస్ట్ కనుక్కోవాలా, వాడిని లూథరన్ కనుక్కోవాలా, ఏ శాఖలు వాడిని కనుక్కోవాలా? ఎవరు వాడిని కనుగొన్నది? వాడిని కనుగొన్నది వధువైనదే. ఎందుకు దేవుడు కయ్యోన్ని చంపొద్దు అన్నాడు? ఎందుకు సార్ తెలుసా? మరి కయ్యోన్ని ఎవరు చంపాలా? అక్కడ ఎవరైనా ఉన్నారా కయ్యోన్ని చంపడానికి? ఉన్నారు సార్. ఆ హెచ్చరిక ఎవరికి? ఆ కయ్యోన్ని చంపదని హెచ్చరిక దేవుడు ఎవరితో చేస్తున్నాడు? ఆయన చెప్పాలి. మీరు ఏం చేస్తున్నారు? ఎవరు ఉన్నారు అక్కడ? ఉన్నది ఇద్దరేనా? నలుగురు కదా. ఆదాము లేడా? అవ్వ అంతేనా? అది ఇప్పుడు ఎవరికా హెచ్చరిక? వాడిని చంపదని హెచ్చరిక ఎవరికి? అది ఎవరున్నది అక్కడ? ఒకే ఒక వ్యక్తి, హేబేలు యొక్క రక్త సంబంధి. ఎవరా హేబేలు రక్త సంబంధి? ఆ హేబేలు రక్త సంబంధి అక్కడ బతుకున్నాడు. అది చంపదని శిక్ష. హల్లెలూయా. చంపదన్న మాట ఎవరితో చెప్తున్నాడు అంటే ఆదాముతో చెప్తున్నాడు ఆయన. ఏమే రైట్ సార్? అంతేనా? వాడిని చంపొద్దు. అయితే వాడు హత్య చేశాడు.
తమ్ముడిని చంపాడు, సహోదరుని చంపాడు. ఎందువల్ల? అసూయ చేత. ఇప్పుడు చంపొద్దని హెచ్చరిక ఎవరికి చేస్తున్నాడు? ఆదాముకి చెప్తున్నాడు. ఆదామా, సర్పానికి ఒకే ఒక సంతానం ఉన్నది, వాడే. వాడిని చంపేస్తే రేపు నా సిలువు పని వాడికే చెప్పాను నేను. అవునా? దేవుని సిలువుకు అప్పగించే పని డ్యూటీ ఎవరికేసాడు? సర్పానికేనా? సర్ప సంతానమేనా అని ఒక మాట అన్నాడా? ఏమన్నాడా? యూదా ఇస్కరియోతు ఏమన్నాడా? వాడు పుట్టకుండా ఉంటే మేలు అన్నాడు. అవునా? ఈ పని ఎవరు చేయాలా? ఆయన అప్పగించే పని ఎవరు చేయాలా? దేవుడిని వాడు అప్పగిస్తున్నాడు. దేవుడు ఏమైనా అన్నాడా కయ్యోన్ని, ఆ యొక్క యూదా ఇస్కరియోతుని? సరే ఏమైనా అన్నాడా? సంథింగ్ రాంగ్. వాడు అమ్ముతున్న కార్యవారికి తెలుసా? 30 ఏళ్ళకి అమ్మేశాడు ఆయన్ని. అమ్మిన ఆయన మౌనంగా ఉన్నాడా? ఆయనతోనే తిరుగుతున్న మౌనంగా ఉన్నాడా? రొట్టె తింటున్న మౌనంగా ఉన్నాడా? పాత పరిచయంలో మౌనంగా ఉన్నాడా? వాడు ద్రాక్ష రసం పాలు పంపుల మందుల వాడు. ఎవరు? ఇస్కరియోతు గాని యూదా ద్రాక్ష రసములకు వాడు, పాలు పంపుల వాడు ఎంత మాత్రమన కూడా పొందలేదు. వాడు పుట్టుకుంటే మేలు. కయ్యోని ఏ విధంగా దేవుడు శిక్షించలేదు, రైట్? అదే విధంగా యూదా ఇస్కరియోతును కూడా దేవుడు శిక్షించలే. ఎంత గొప్ప దేవుడు అండి ఆయన. ఆయనతోనే పెట్టుకున్నాడు, ఆయనతోనే దిప్పుకున్నాడు, ఆయనతోనే పరిచయలో ఉన్నాడు, ఆయనతోనే దెయ్యాలు ఎలగొడుతున్నాడు, ఆయనతోనే అద్భుతాలు చేస్తున్నాడు. వెళ్ళి ఏం చేశాడు? ఒకరోజు ఆ 70 మంది శిష్యులతో కూడా వెళ్ళి ఏం చేశాడు? వాడు దెయ్యాలు ఎలగొట్టాడా? దెయ్యాలు ఎలగొట్టి ఆయన దగ్గరకు వచ్చాడా? వచ్చినప్పుడు దేవుడు ఏమన్నాడు? దెయ్యాలు ఎలగొడుతున్న దాన్ని బట్టి మీరు ఎంత మాత్రమేనో సంతోషించకండి, మీ పేర్లు జీవగ్రంథంలో రాయబడ్డాయి, దాన్ని బట్టి మీరు సంతోషించండి అని అన్నాడా? అప్పుడు యూదా ఇస్కరియోతు పేరు రాసి ఉందా? జీవగ్రంథంలో రాసింది వాడి పేరు. హల్లెలూయా. అయితే వాడి పేరు ఎక్కడ లేదంటే గొర్రె పిల్ల జీవగ్రంథంలో లేదు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దుర్బీజులు చాలా మంది పేర్లు కూడా జీవగ్రంథంలో ఉంటాయి. అయితే దుర్బీజుల పేర్లు మాత్రం గొర్రె పిల్ల జీవగ్రంథంలో ఉండవు. గొర్రె పిల్ల జీవగ్రంథంలో ఎవరి పేర్లు ఉంటాయి? కుమారుల పేర్లు మాత్రమే ఉంటాయి. హల్లెలూయా. ఇప్పుడు యూదా ఇస్కరియోతు దెయ్యాలు ఎలగొట్టాడు, ఆయన దగ్గరకు వచ్చి సాక్ష్యం కూడా ఇచ్చాడు. ఆయన అన్నాడు, దెయ్యాలు వెళ్ళిపోతే సంతోషించబాకండి, మీ పేర్లు జీవగ్రంథంలో రాయబడ్డాయని మీరు సంతోషించండి. హల్లెలూయా. అయితే మరి వాడి పేరు అప్పుడే రాయబడి ఉంది, దేవుడు తీసేస్తాడు. ఉండొచ్చు జీవగ్రంథంలో అందరి పేర్లు ఉండొచ్చు. అయితే ఇక్కడ ప్రత్యేకమైన ప్రజలు ఉన్నారు, వాళ్ళే కుమారులు ఉన్నారు, వాళ్ళే వధువు ఉన్నారు. వాళ్ళ పేరు దేవుడు జీవగ్రంథంలో కాదు కానీ గొర్రె పిల్ల జీవగ్రంథంలో రాస్తున్నాడు ఆయన. యూదా ఇస్కరియోతు అన్నాడా దేవుడు? ఏమనలా. దేవుడు ఏమైనా శిక్షించాడమ్మా? ఎవరు యూదా ఇస్కరియోతుని శిక్షించింది? ఆ పాయింట్ చెప్పాలా? ఏ పాయింట్ అమ్మా? ఎవరు వాడిని శిక్షించలేదు, వాడే శిక్షించుకున్నాడు. ఎందుకంటే దేవుడు శిక్షించడానికి కూడా ఇష్టపడలా వాడిని, దేవుడు కొట్టడానికి కూడా ఇష్టపడలా వాడిని. కుమారులు కాని వాళ్ళు దేవుడు కొట్టడు. ఈరోజు మా పెద్దోడిని కొట్టాను నేను, అందరి కొడుకుని కొడతానని నేను. ఎవరు కొడుకుని కొడతాడు ఆయన? ఆయన కుమారుల్నే ఆయన కొట్టుకుంటాడు. జాషువాలు అందరి పిల్లల్ని కొడితే ఊళ్ళో వచ్చారు గొడవకు, చర్చి మీదకి వస్తారు. ఫస్ట్ ఆడుకు జాషువా కూడా ఆయన కొట్టుకుంటాడు. ఎవరిని? జాయిగాన్ని కొట్టుకుంటాడు, వాళ్ళ పిల్లల్ని కొట్టుకుంటాడు. ఈ ఈదులో పిల్లలందరిని కొడితే ఫస్ట్ ఆయన ఇంటి మీద బారు. ఎవరింటి మీదకి వస్తారా? పాస్ట్ ఇంటి మీదకి వస్తారు. మీ చర్చికి వచ్చింది జాషువా మా పిల్లల్ని కొట్టాడు. దేవుడు కూడా అంతే సార్. హల్లెలూయా. అంతేనా? వాక్యం ఏం చెప్తుంది? శిక్షలోకి రాని వాళ్ళు దుర్బీజులే గాని కుమారులు కారు. దావీదు ఇక్కడ పాపం చేశాడు. నిర్గమకాండం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా.
నిర్గమకాండము 22వ అధ్యాయము చదువుతారా? ఒకడు ఎద్దునైనను గొర్రెనైనను దొంగిలించి దాన్ని అమ్మినను చంపినను ఆ ఎద్దుకు ప్రతిగా 5 ఎద్దులను ఆ గొర్రెకు ప్రతిగా 4 గొర్రెలను ఇవ్వవలెను. మా ఎద్దును కానీ చంపితే, ఎద్దును అమ్మితే 5, ఒకవేళ గొర్రెని అమ్మితే, గొర్రెని చంపితే. ఇప్పుడు నాతాను ప్రవక్త దావీదుకి ఏ కథ చెప్తున్నాడు? ఎద్దు కథ కాదు, గొర్రె కథ చెప్తున్నాడు. ఓ దావీదా, మన దేశంలో ఒక స్నేహితుడు ఉన్నాడు, ఒక మంచి వ్యక్తి ఉన్నాడు. అతనితో ఒక స్నేహితుడు వచ్చాడు. ఒక ఆయనకి 100 గొర్రెలు ఉన్నాయి, ఒకరికైతే ఒకే ఒక గొర్రె ఉంది. ఆమె దగ్గరకు వద్దాం, అవునంటారా? అయితే మరి మరో స్నేహితుడు ఆ ఇంటికి వచ్చాడు. 100 గొర్రెల్లో నుంచి ఒక గొర్రెని చంపి ఇందు పెట్టడం మంచిదా? ఒకే ఒక గొర్రె ఉంది, దాన్ని అల్లారు ముద్దుగా సాక్కుంటున్నాడు. దాన్ని తింటే దానికి పెట్టుకుంటున్నాడు, దాన్ని తన కౌగిటిలో పడుకోబెట్టుకుంటున్నాడు, దాన్ని ఎంతో ప్రేమగా చూసుకుంటున్నాడు, దాన్ని ఎంతో అల్లారు ముద్దుగా చూసుకుంటున్నాడు, దాన్ని ఎంతో ఆప్యాయంగా చూసుకుంటున్నాడు. చెప్పచ్చా? అలాంటి ఒక్క గొర్రెని చంపి ఇందు పెట్టడము మంచిదా అన్నప్పుడు దావీదు స్టేట్మెంట్ ఏమి ఇచ్చాడమ్మా? జడ్జిమెంట్ ఇచ్చేశాడు దావీదు. ఏమని జడ్జిమెంట్ ఇచ్చాడు? ఇదిగో ఇలాంటి జడ్జిమెంటే. ఇదిగో నాతాను ప్రవక్త ఏం మాట్లాడుతున్నాడు అంటే, 22వ అధ్యాయం నిర్గమకాండము, ఇదిగో దావీదు ఈ కార్యము చూడు, ఒకవేళ ఎవడైనా కానీ ఇలాంటి తప్పు చేస్తే వాడికి ఎన్ని ఇవ్వాలా? 4 గొర్రెలు ఇవ్వాలి కదా. అట్లాంటి వాడిని ఏం చేయాలా? ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరమ్మా? పురుషోత్తం గారు ఏం చెప్తున్నాడు దావీదు నాతాను ప్రవక్త? ఎవరు ఆ వ్యక్తి? ఆ వ్యక్తివి నీవే. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఆ వ్యక్తి ఎవరా కాదు దావీదు, నీవే. ఎక్కడ గొర్రెలు మేపుకుంటున్న వాడివి, చెప్పచ్చా? ఎక్కడ పేదరికంలో ఉన్నవాడు నిన్ను తీసుకొని వచ్చి రాజుని చేస్తే ఏం చేస్తావు నువ్వు? ఈరోజు రాజుని చేస్తే రాజుగా ఉండాల్సిన వాడివి. ఇక్కడ కూడా రాజులు ఉంటారు అనుకుంటా. నేను గట్టిగా చెప్పడం ఆమెన్లు ఉన్నారా? ఇక్కడ రాజులు ఉన్నారా? రాజులు ఒక్కరే ఉన్నారు, యాజకులు కూడా ఉన్నారా? రాజులైనా అవునా? మరి రాజులాగా ఉండడం లే, ఇక్కడ దావీదులాగా ఉంటున్నారు ఒక్కొక్కరు. యాజక సభ కరెక్ట్, యాజకుడిలాగా ఉండండి, రాజులాగా ఉండండి. మనం నడిచేటప్పుడు ఎలా ఉండాలా? రాజదీటి ఉండాలా. మనం మాట్లాడేటప్పుడు ఉండాలా? రాజదీటి ఉండాలా. హల్లెలూయా. మనం ఇతరులకి తీర్పు తీర్చేవారుగా ఉండాలా, అవునా? మన ఇంట్లోనే మనం పెద్ద పంచాయతీలు వేసుకోకూడదు. ఏం సార్, అవునంటారా? ఇప్పుడు దావీదు ఎన్ని చెల్లించాలా లేదా? చెల్లించాడా? దేవుడు ఖచ్చితంగా తీసుకుంటాడు, తన్ని మరి తీసుకుంటాడు. ఎన్నుకున్న వాళ్ళకి ఏం చేస్తాడా? ఆయన 4 తీసుకోవాలా. ఒక్క వ్యక్తిని చంపిన దానికే దేవుడు దావీదు జీవితంలో ఏం చేశాడు తెలుసా? 4 తీసుకున్నాడు. ఒకసారి ఆ పేర్లు చూద్దాం, మనం రెఫరెన్స్ తర్వాత చూద్దాం. పేర్లు నేను చదువుతాను, చాలా కార్యాలు ఉన్నాయి. మొదట గొర్రి, దావీదు మొదట గొర్రి. చెప్తారా ఎవరో? కాదు, బాలుడుగా పుట్టిన బెల్షబాకి దావీదుకి పుట్టిన ప్రథమ సంతానము, అవునా? వాడి కోసం దావీదు 3 రోజులు ఏం చేశాడు? ఆయన ఉపవాసం ఉన్నాడా? కన్నీళ్ళు విడిచాడా? ప్రార్థన చేశాడా? ఏం చేశాడు దేవుడా?
చంపేశాడు. శిక్షించాడు దావీదుని. ప్రియమైన వాడు చాలామంది అంటారు, పాపం చేసినా ప్రియమైన వాడు శిక్షలోకి రాకుండా దేవుడు వదిలిపెట్టాడు. తీసేశాడా? దావీదు అనుకుంటాడు శిక్ష తగ్గిందా? ఏమీ లేదు. తర్వాత ఇంకొక కుమారుడు ఉన్నాడు దావీదుకి. ఈ కుమారుడు ఎవరో తెలుసా? ఆ కుమారుడు పేరు, రెండో కుమారుడు అర్మోన్ అనే మరో కుమారుడు ఇతన్ని తీసుకున్నాడు. మూడో కుమారుడు వచ్చి అబ్షాలోం. హల్లెలూయా. నాలుగో కుమారుడు వచ్చి, మీకు బాగా తెలియాలి, ఈయన గురించి ఎక్కువసేపు మాట్లాడుతుంది ఈసారి, అదోని. ఏం పేరు? అదోనియా. ఎవరు నాలుగో కుమారుడు? అదోనియా. ఈ అదోనియా దగ్గరకు వచ్చినప్పుడు సొలొమోను వస్తాడు. ఆ పట్టాభిషేకం చేసేటప్పుడు మరి అదోనియా కనిపిస్తాడు. అది అభిషేకం, పట్టాభిషేకం అనేది సొలొమోనుకి జరగాల్సింది. ఈ అదోనియా అనే వ్యక్తి వస్తాడు. హల్లెలూయా. ఈ నలుగురు కూడా దావీదు యొక్క కుమారులై ఉన్నారు. హల్లెలూయా. ఒక్కరిని చంపిన పాపానికి దేవుడు ఏం చేశాడు? 4 గొర్రెలు తీసుకున్నాడు. అందుకే దేవుడు అంటున్నాడు, ఈ 4 కార్యాలు ఎప్పుడైతే దేవుడు చేశాడో అప్పుడు దావీదుని అంటున్నాడు, నా హృదయానుసారుడా. హల్లెలూయా. అంటే దేవుడు పాపం చేయనప్పుడు వదిలిపెట్టలేదు సార్ దావీదుని. దావీదు తప్పు చేయనప్పుడు దావీదుని వదిలిపెట్టలేదు దేవుడు. ఒక్క గొర్రెని చంపిన దానికి, ఒక్క ఊరియాని చంపిన దానికి 4 దేవుడు చంపాడు. అవునా? ఎంత కుంగిపోయింటాడు దావీదు, ఎంత అంగలార్చుంటాడు దావీదు. దావీదు ఎంతగా మొరపెట్టి ఉంటాడు. వదిలిపెట్టాడు దేవుడు. అందుకని అంటున్నాడు ఆయన వాక్యము, శిక్షలోకి రాని వాళ్ళు దుర్బీజులే గానే ఎంత మాత్రం వాళ్ళు కుమారులు కానే కాదంట. దేవుడు కయ్యోని శిక్షించలేదు. దేవుడు ఆ బాబేలు కట్టిన గోపురం కట్టిన ఎవరైనా, అమ్మా బాబేలు గోపురం కట్టింది, చెప్పండి చెప్పండి, మీ దగ్గర చెప్పిద్దామని. నిమ్రోదుని దేవుడు శిక్షించలేదు. కొత్త నిబంధన వచ్చేటప్పటికి పౌలు చెప్తున్నాడు, అలెగ్జాండర్ అనే వ్యక్తిని దేవుడు శిక్షించలేదంట. ఆమేన్. అలెగ్జాండర్ అనే ఒక వ్యక్తిని ఆయన కూడా దేవుడు శిక్షించలేదంట. ధీమా అనే వ్యక్తిని దేవుడు శిక్షించలేదంట. పౌలుతోనే ఉంటున్నాడు ఇల్లు. కొంతమంది దేవుడు శిక్షించడం లేదు. శిక్షించడం లేదంటే దేవుడు మౌనంగా ఉన్నాడు. సద్దుకేయుల పరిసయ్యులు ఆయన మీదకి ఎంతగానో తిరగబడ్డారు. వాళ్ళు వ్యభిచారన్నారా ఆయన్ని, బయలుజీవమన్నారా ఆయన్ని. ఏమన్నా అన్నాడు వాళ్ళని దేవుడు? వాళ్ళు అన్నాడు, మిమ్మల్ని తీర్పు తీర్చడం నా దగ్గర చాలా సంగతులు ఉన్నాయి, అయినా నేను మిమ్మల్ని తీర్పు తీర్చడం లేదన్నాడు. ఎందుకు దేవుడు శిక్షించడం లేదు? దుర్బీజుల్ని ఆయన ఎంత మాత్రమును కూడా శిక్షించడు. ఈ మధ్యాహ్నం ఇక్కడ దుర్బీజులు లేరు అనుకుంటున్నాను నేను. ఇక్కడ కుమారులు ఉన్నారనుకుంటున్నాను నేను. ఇక్కడ కుమార్తెలు ఉన్నారనుకుంటున్నాను నేను. హల్లెలూయా. గూడూరు సంఘం ఎప్పుడు శిక్షలోనే ఉంటుంది. ఈ గూడూరు సంఘం ఎప్పుడు శిక్షల్లోను, పరీక్షల్లోను, ఎగ్జామ్లోను, రాత పరీక్షల్లోను, ప్లస్ల్లోను, మైనస్ల్లోను. అవునా? హల్లెలూయా. అందుకని ప్రవక్త చెప్పాడు, చర్చిలో ప్లస్లు మైనస్లు ఉండాలంట. అంటే ప్లస్లు అంటే కూడుకునేది, మైనస్లు అంటే తీసేది. అంత సంఘానికి వస్తూ ఉంటారు, పోతా ఉంటారు. అప్పుడు అది ఖచ్చితంగా ఎన్నిక చేయబడిన సంఘమైనది. హల్లెలూయా. రాజకీయ నాయకులకి క్రైస్తవులకున్న వ్యత్యాసం ఏంటో తెలుసా? రాజకీయ నాయకులైతే ఆ వ్యక్తి, ప్రత్యర్థి వ్యక్తి మీద, ఇతని మీద పోటీ చేసే వ్యక్తి మీద, ఇతని మీద బలం కలిగిన వ్యక్తి మీద, అతని యొక్క ఆస్తి మీద కొడతారు, అంతస్తుల మీద కొడతారు, అతనుకున్న భవనాల మీద కొడతారు, అతనుకున్న బ్యాంక్ బ్యాలెన్స్ మీద కొడతారు. అయితే ఈ రోజు వర్తమానంలో ఉన్న వాళ్ళు, క్రైస్తవులు అనబడిన వాళ్ళు దేని మీద కొడతారంటే ఎదుటి యొక్క వ్యక్తి యొక్క క్యారెక్టర్ మీద కొడతారు, అతని నీతి మీద కొడతారు, అతని భక్తి మీద కొడతారు, అతని విశ్వాసం మీద కొడతారు. అతని నీతి అనే వస్త్రాలు చింపేదే ఈరోజు సేవకుల యొక్క పని. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. రాజకీయ నాయకులు ఒక వ్యక్తి అయితే
ఈరోజు సేవకులు అనబడిన వారిది వరో ఎత్తు అయినది. రాజకీయం కాదు సార్, ఇది సేవ అయినది. ఇది సేవలోకి వచ్చిన నీవు ఎదుటి సేవకుల మీద, వారి క్యారెక్టర్ మీద మాట్లాడడానికి అది నీకు వర్తమానం ఇచ్చింది దేవుడు. వాళ్ళ క్యారెక్టర్ని కొడతారు, వాళ్ళు చేయని తప్పుల మీద కొడతారు. వాళ్ళు ఏ పాపం తెలియదు పాపం వాళ్ళకి. అన్యాయమైన మాటలు వాళ్ళ మీద వేస్తారు, నిందలేస్తారు, అవమానపరుస్తారు. ఇది క్యారెక్టర్ మీద కొట్టడమే. ఇది ఈరోజు దెయ్యం చేస్తున్న పని వర్తమానంలో. హల్లెలూయా. అందుకని క్యారెక్టర్ మీద కొడితే ఆటోమేటిక్గా పరిచర్య ఏమవుతుంది? దెయ్యమీ పని అంతే ఆది నుంచి. అవునా? వాక్యం చెప్తుంది, వాడు కాటేస్తాడు, దేవుడు మడిం మీద కొడతాడు. మడిం మీద కొడతాడు, దేవుడు ఏం చేస్తాడు? వాడిని మడిం మీద. హల్లెలూయా. ఎప్పుడు కూడా దెయ్యము పరిచర్య మీదే దాడి చేస్తాడు, సేవకుడి మీదే దాడి చేస్తాడు. దెయ్యం యొక్క టార్గెటే దాన్ని. హల్లెలూయా. దేవుడు ఆయన బిడ్డలను చూడండి, ఆది నుంచి చూడండి. స్టెఫెన్ హింసించబడ్డాడు, పౌలు హింసించబడ్డాడు, పేతురు హింసించబడ్డారు. చెప్పచ్చా? హల్లెలూయా. ఎవరు వీళ్ళందరూ కూడా? మోషే హింసించబడ్డాడు, అబ్రాహాము శోధించబడ్డాడు. చెప్పచ్చా? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఎంతో మంది విశ్వాసాలకు యూరులు దేవుడి చేత శోధించబడ్డారు. వాళ్ళు దేవుడే దుష్టుడికి అప్పగిస్తున్నాడు. యోబుని దేవుడు దుష్టుడికి అప్పగిచ్చాడు. యోబు జీవితంలో దేవుడికి ఒక ఛాలెంజ్గా నిలబడ్డాడు యోబు. ఈరోజు మరలో దేవుడు ఛాలెంజ్ అయిపోతున్నాడు. మరలా దేవుడు ఆ యొక్క అపవాద పెట్టి కట్టబోతున్నాడు. అంటే అది నీ కోసమే. ఏ పెంతు కోసం మీద పెట్టి కట్టడా ఆయన? ఎందుకంటే అది ఓడిపోయింది కాబట్టి ఆల్రెడీ. ఏ సిద్ధాంతం కలిగిన సంఘం మీద ఆయన ఛాలెంజ్ పెట్టడా ఆయన? చెప్పచ్చా? ఆయన ఛాలెంజ్ ఏదైనా చేయాలనుకుంటే వధువుతోనే ముందుకు తీసుకెళ్తాడు ఆయన. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో శిక్షలోకి రాని వాళ్ళు దుర్బీజులే గానీ కుమారులు ఎంత మాత్రమని కూడా శోధులు. అందుకని వాక్యం శోధించబడుతున్నా నీవు ఎందుకు శోధించబడుతున్నది? ఎందుకు మనం పడాల్సింది? ఎందుకు శోధించబడాలా? చెప్పండి అమ్మా, చెప్పండి. శుద్ధి సువర్ణంగా మార్చబడడానికి. ఎందుకు శోధనలు వస్తాయంటే నిన్ను దేవుడు మేలు మిగల బంగారంగా తీసుకురావడానికి. చెప్పచ్చా? హల్లెలూయా. యోబు జీవితంలో మనం చూస్తే ఎన్నో శోధనలు. యోబు చెప్తున్నాడు, 6 బాధలు నాకు కలిగిన 7వ బాధ నుంచి దేవుడు నాకు విడుదల ఇస్తాడంట. మరి శోధించబడ్డా? ఎవరు శోధిస్తున్నారు యోబుని? అపవాదేనా? పర్మిషన్ ఇచ్చింది ఎవరు? దేవుడేనా? అంటే శిక్షణ ఆయన బడిలో చేర్చుకున్నాడు యోబుని. పౌలు ఆయన బడిలో చేర్చుకున్నాడా? పేతురు ఆయన బడిలో చేర్చుకున్నాడు. ఆయన బడి పేరు ఏంటమ్మా ఆయన బడి పేరు? చదువుతారా? లేఖనం చదవండి. ఏం బడి అంటే అది? హెబ్రీ పత్రిక చదవండి. ఏం బడేది? ఆ బడి గురించే. శిక్షణ అనే బడి. అవునా? కుమారులందరూ శిక్షలో. అంటే బడి పేరు ఏం పేరు? ఆ బడి పేరే చెప్పాలా? అసలు యేసు దగ్గరికి రావడమే బడే. అది శిక్షణ, శిక్ష. యేసుని నమ్ముకోవడం అంటే నింద, యేసుని అంగీకరించడం అంటే ఏంటి? ఏమనుకుంటున్నారు మీరు? అసలు ఆయన పేరు ఎత్తడం కూడా శిక్షణ బడి. హల్లెలూయా. ఆయనలో ప్రవేశించడం కాదు, ఆయన పేరు తలవడం కూడా, యేసుక్రీస్తు నామం అని మాట్లాడడం కూడా దెయ్యానికి ఇష్టం ఉండదు. ఆయన నామం ఉచ్చరించడం దెయ్యానికి ఎంత మాత్రం కూడా. ఎక్కడున్నాం మనం ఈరోజు? ఆయన యొక్క బడిలో ఉన్నాము, ఆయన యొక్క శిక్షణలో ఉన్నాము. ఇంకా బాగా చెప్తాను నేను. ఆర్మీ ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు ఆ రన్నింగ్ రేస్కి వస్తారు అందరూ.
ఆ రన్నింగ్ గ్రౌండ్లో వేసేస్తారు. అప్లికేషన్ వేసిన వాళ్ళందరికి కూడా ఒక 1000 పోస్టులు ఉన్నాయి, 1,00,000 మంది అప్లికేషన్ వేస్తారు. పోస్టులు ఎన్ని? 1000. అప్లికేషన్ ఎంతమంది? 1,00,000 మంది వేసారు. 1,00,000 మంది కాల్ లెటర్లు పోతాయి. కాల్ లెటర్ తీసుకున్నంతా ఏం చేస్తారు? గ్రౌండ్లోకి వస్తాడు. అవునా? గ్రౌండ్లోకి వచ్చినోడు అంతా ఉద్యోగం వీడు. అక్కడ పరిగెత్తి ఏం చేయాలా? సెలెక్ట్ అవ్వాలా. అవునా? అందులో శిక్ష, అది రన్నింగ్ రేస్ అనేది ఒక శిక్ష, హై జంప్ అనేది ఒక శిక్ష, లాంగ్ జంప్ అనేది ఒక శిక్షణ. చెప్పచ్చా? ఏంటి ఇవన్నీ? ఇవన్నీ కష్టంతో కూడినట్టే కదా, అవునంటారా? మెడికల్ ఒక శిక్ష. ఇవన్నీ అయిన తర్వాత వాడికి కాల్ లెటర్ వస్తుంది. ఏమని? తర్వాత నువ్వు ఎక్కడికి రా, నీకు ఉద్యోగం కన్ఫర్మ్ అవుతారు. నీకు ఉద్యోగం ఎవరు? నీకు అది ఏమంటే తర్వాత ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. అవునంటారా? ఇప్పుడు ఈ ట్రైనింగ్ పీరియడ్లో ఎవరైతే నిలబడతారో వాళ్ళకే ఉద్యోగం. ఆర్మీ ట్రైనింగ్ ఉంటుంది, సిఆర్పిఎఫ్ ట్రైనింగ్ ఉంటుంది. కొంతమంది పోలీసు వాళ్ళతో మాట్లాడాను నేను. అన్న కొంతమంది ట్రైనింగ్లోనే పారిపోతారన్న. నిజంగా నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు తెలుసా? ఇది ట్రైనింగ్. ఇది ఇక్కడ ఏం ట్రైనింగ్ జరుగుతుందో తెలుసా? ఎత్తబాటు ట్రైనింగ్ ఇక్కడ జరిగేది. ఎత్తబడాలంటే నిన్ను నువ్వు మార్చుకోవాలా. ఎలా ఆ యొక్క ఆకాశంలో ఎలా నడవాలో ఆ ట్రైనింగ్ అనేది ఇక్కడే ఇస్తారు. నేను అడుగుతున్నా ఒక డౌట్ మిమ్మల్ని. విమానం నేర్చుకునే వాళ్ళకి ట్రైనింగ్ ఎక్కడ ఇస్తారు సార్? విమానం డైరెక్ట్గా కూర్చోబెట్టి తాళరా అంటారా? విమానంకి ట్రైనింగ్ ఎక్కడ ఇస్తారని అడుగుతాను మిమ్మల్ని నేను. బస్సు అయితే బస్సు ఎక్కి తోలమంటారు, ఆటో అయితే ఆటో ఎక్కి తోలమంటారు, కారు అయితే కార్లు ఎక్కి తోలమంటారు. విమానానికి పక్కన కూర్చోబెట్టుకొని రోజంతా తిప్పి ఈ గేర్ ఇట్ట ఇట్లా అనాలా, పైకి ఎట్ట డౌన్ అనాలా, లెఫ్ట్ ఫస్ట్ గేర్ ఎన్ని చూస్తూ ఉంటారు. నువ్వు అంతా ఒక రోజంతా ఒక నెలంతా చూపించి 2 నెలలు వాడు ఎక్కించి తోలరా అంటారా? విమానానికి ట్రైనింగ్ ఎక్కడ ఇస్తారంటే ఒక గదిలో ఇస్తారు. ఇప్పుడు కార్ డ్రైవింగ్ కూడా ఎక్కడ తెలుసా? ఒక గదిలో ఇస్తారు. ఇప్పుడు ప్రెసెంట్ వచ్చింది తెలుసు కదా జాషి? మీరు కారు నేర్చుకోవాలంటే ఎక్కడ పోవాలా? నెల్లూరులో మారుతి షోరూంలోకి వెళ్తే అక్కడ కూర్చొని ఉంటారు. కూర్చోబెట్టే నువ్వు డ్రైవింగ్ చేస్తా. ఆల్రెడీ కారు దోలినట్టే ఉంటుంది, దాన్ని డ్రైవ్ చేస్తా. ఏ గేర్ వేసుకోవాలా, మళ్ళీ నిన్ను క్రాస్ చేసుకుంటా బస్సులు పోతా ఉంటాయి. నేను క్రాస్ చేసుకుంటా కార్లు, నేను క్రాస్ చేసుకుంటా బయలు, మళ్ళీ స్కూల్ పిల్లకాయలు అడ్డం వస్తారు. మళ్ళీ నువ్వు దాన్ని ఆపాలి. అన్నీ కూడా ఎక్కడేస్తారు వాళ్ళ? ఎక్కడ? రోడ్డు మీద కాదు. ఎక్కడ? రూమ్లోనేనా? వాళ్ళు ఏమైనా ఎగిరిపోతుండ్రా? వాళ్ళు ఏమైనా రోడ్డు మీద ప్రయాణం చేస్తున్నారా? అంటే ఇదంతా ట్రైనింగ్ అయితే ఒక రోజు ఏం చేస్తారు వాళ్ళు? రోడ్డు మీదకి వస్తారు. ఈరోజు నువ్వు ట్రైనింగ్ ఎక్కినప్పుడు నువ్వు డ్రైవ్ చేసిన మొదలుగా నాకు గంటలో ఎన్ని యాక్సిడెంట్ చేసిన అంత లిస్ట్ వస్తుంది అక్కడ. రేపు బాగా చేస్తాను సార్, 2వ రోజు తగ్గిస్తావు. ఒకరోజు స్కూల్ పిల్లకాయల్ని, ఒకరోజు కాలేజీ పిల్లకాయల్ని, ఒకరోజు నిన్ను క్రాస్ చేసుకుని బైక్ వండు కొట్టేస్తావు, ఒకరోజు కారు అని గుద్దేస్తావు, ఒకరోజు హెలికాప్టర్. ఇట్లా పోయేటప్పుడు అంతా ఏం చేస్తుంది? ఎక్కడ ట్రైనింగ్ ఇస్తారు? రూమ్లోనేనా, గదిలోనే ట్రైనింగ్ ఇచ్చేది? అలాగనే విమానం తోలేవాడికి కూడా ఎక్కడ ఇస్తారు ట్రైనింగ్? గదిలోనే. అవునా? ఇప్పుడు ఎత్తబడే వాళ్ళకి ట్రైనింగ్ ఎక్కడ జరుగుతుంది సార్? ఇక్కడ జరిగేది అదే. ఎత్తబడిన డైరెక్ట్ నిన్ను ఎగరేడు పీటర్ పాస్టర్. అమ్మ ఇట్ట ఎత్తబడతాడమ్మా, ఎగురు ఎగురు. అరే జారిపోతున్నావా? అటుగా ఎక్కువ ఎగురు. అటంతా ఎగరేయడు ఇక్కడ పీటర్ పాస్టర్. ఏ పాస్టర్ నిన్ను పైకి ఎగరేయడు. ఏం జరుగుతుంది? ఎత్తబడాలంటే నిన్ను నువ్వు తగ్గించుకోవాలా, నీలో కార్యములన్నీ పోవాలా. చెప్పచ్చా? మళ్ళీ అసూయ పోవాలా, ద్వేషం పోవాలా, కలహం పోవాలా, కుట్ర పోవాలా, భేదములు పోవాలా. హల్లెలూయా! ఆయన శిక్షిస్తున్న ప్రతి శిక్షకు నువ్వేమవ్వాలా? పారిపోవాలా. గోడ దిగుడు వెళ్ళిపోతారు కొంతమంది ట్రైనింగ్లో. అవునా? శిక్షలో ఏం చేయాలమ్మా?
పారిపోకూడదు. కొరడా దెబ్బల కొట్టు ప్రభు, కష్టాల కొట్టు ప్రభు, కన్నీళ్ళు కొట్టు ప్రభు, వేదన కొట్టు ప్రభు, గుండెపొట్ట కొట్టు ప్రభు. హల్లెలూయా. ఏంటి ఇవన్నీ? ఎందుకు ఈ శిక్షలు? నిన్ను సువర్ణంగా మార్చడానికి. హల్లెలూయా. దాని తర్వాత నీకు ఒక ముద్ర వస్తుంది, దాని తర్వాత నీకు ఒక సంతకం వస్తుంది, దాని తర్వాత నువ్వు హ్యాపీగా ఏం చేసుకుంటావు? జాబ్ చేసుకుంటావు. భౌతికంగా ఏ విధంగా అయితే నువ్వు ఉద్యోగం సంపాదించుకోవడానికి ఆ శిక్షలో పాల్గొంటావో, ఆమేన్, నువ్వు ఎత్తపడాలన్నా కూడా నీకు ఒక ట్రైనింగ్ కావాలా. ఈరోజు నువ్వు అప్లికేషన్ వేసావు, బాప్తిసం తీసుకొని ఇక్కడికి వచ్చావు. ఏం జరుగుతుంది ఇక్కడ? నీకు ట్రైనింగ్ జరుగుతా ఉంది. హల్లెలూయా. సార్, ట్రైనింగ్లో స్టైఫండ్ ఇస్తారా? ఇస్తారా ట్రైనింగ్లో స్టైఫండ్? హల్లెలూయా. మా వాడికి ట్రైనింగ్ అయిపోయి ఉద్యోగం వచ్చిన తర్వాత ఏం చేశారు? మెడికల్ బిల్ ఫ్రీ అంట మా వాడికి. పాస్టర్ మొన్న ఆపరేషన్ చేపిస్తే మెడికల్ బిల్ పెట్టుకోమన్నారు వాళ్ళు. హల్లెలూయా. మరి ఇక్కడ నీకు స్వస్థత ఉందా? ఉందా? ఇక్కడ ఫ్రీ. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ కుమారుడికి ఎడ్యుకేషన్ ఫ్రీ. ఇక్కడ చదువు ఫ్రీ. హల్లెలూయా. నేను నా ఇంటి వారిని యెహోవాను సేవించుదుము. అవును, యెహోవా చేసిన అదే వాగ్దానం ఈ కుటుంబంలో ఈరోజు నీకు ఇస్తున్నాడు ఆయన. ఇక్కడ బోనస్లు చాలా ఉన్నాయి సార్, ఇందులోకి రండి. హల్లెలూయా. ఈ ఊరికినే రాదు ఈ ఉద్యోగం. ఎత్తబాటు అనేది ఊరికినే జరిగేది కాదు. ఖచ్చితంగా శిక్షించబడాల్సిందే. అవునా? ఆ తుప్పు పడిన నట్టులన్నీ తీసేయాల్సిందే. అవునా? దేవుడు నిన్ను మోళ్ళు చేస్తూ ఉంటాడు. నువ్వు వంచినప్పుడు, ఎక్కడ వంచినప్పుడు అక్కడ వంగేవారుగా ఉండాలా మనం. హల్లెలూయా. ఆయన కుమారులను ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన శిక్షిస్తూ ఉన్నాడు ఆయన. అవునా? ఖచ్చితంగా శిక్షించబడాల్సింది. ఎవరి చేత? దేవుడి చేత శిక్షించబడుతున్నాం మనం. ఆయనకి తెలుసు ఎక్కడ కొట్టాలని తెలుసు. రెండో రాకడన్న వర్తమానంలో ప్రవక్త చెప్తున్నాడు, ఒక గొర్రెని కొట్టి కాలు ఇంచి తన భుజం మీద వేసుకొని పోతా ఉన్నాడంట ఆయన. వాళ్ళు అడిగారు, అయ్యా ఎవరు ఈ గొర్రెని కొట్టారంటే నేనే కొట్టానన్నాడు ఆయన. ఎందుకు కొట్టానంటే దీన్ని ఒకవేళ ఏ గుంటనక్క తినేస్తుందో, ఏ అడవి కుక్క తినేస్తుందో, ఆమెన్ ఆమెన్ ఆమెన్, వాటి బారిన పడకుండా నేనే కొట్టి నా భుజంలో తీసుకొని పోతున్నాను అన్నాడు అంట ఆయన. అది కుంటుకుంటా పోతుంటే ఇప్పుడు ఇంతకు ముందు స్పీడ్గా వెళ్ళేది, ఇప్పుడు కుంటుతూ పోతుంది అది. ఎందుకంటే దాంతో నడవడానికి కొట్టాడంట ఆయన. ఎందుకు ఒక మనిషిని దేవుడు కొడుతున్నాడంటే నీతో ఉండడానికి. ఎందుకు ఒక మనిషిని దేవుడు కొడుతున్నాడంటే నీతో నివాసం చేయడానికి. గ్లోరీ, హల్లెలూయా. ఇంతకుముందు పరిగెత్తే గొర్రె ఇప్పుడు కుంటుకుంటా నడుస్తూ ఉందంట. ఇప్పుడు ఆయన కూడా దాంతో పాటు కుంటుకుంటానే నడుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను అడిగా కొంతమంది సేవకుల్ని, సార్ రెస్ట్ లేదా అన్న. నో రెస్ట్ అంట. నీకు రెస్ట్ లేదంట మనకి. ఒకవేళ ఎవరికైనా రోగం వచ్చిందంటే, ఒకవేళ ఎవరికైనా జ్వరం వచ్చిందంటే దేవుడు నిన్ను ప్రేమించి నీకు రెస్ట్ ఇచ్చినాడంట. హల్లెలూయా, ఆమేన్ ఆమేన్. నేను ఇంతకుముందు బాగా పరిగిస్తుంటే ఒకసారి దేవుడు ఆ కాళహస్తి నాయుడుపేట మధ్యలో కొట్టాడు. ఒకే యాక్సిడెంట్ అయింది, చెయ్యి ఇరిగిపోయింది. చెయ్యి ఇరిగిన ఆ టైంలో కూడా సువార్తకి వెళ్దాం అంటే ఒక పాస్టర్ చేసి కొట్టి నిన్ను కూర్చోబెడితే నువ్వేంది సువార్త చేసి కూర్చో, రెస్ట్లో కూర్చోనన్నా. 3 నెలలు రెస్ట్లో కూర్చున్నా. హల్లెలూయా. వింటున్నారా? అందుకని రెస్ట్ లేదు మనకి. ఆమె ఒకవేళ రెస్ట్ ఇచ్చినాడంటే అది దేవునికి స్తోత్రం అనుకోవాలి. అనారోగ్యం వచ్చిందంటే దేవునికి స్తోత్రం అనుకోవాలా. ఎందుకు నీకు ఊరికి అనారోగ్యం ఇవ్వడా ఆయన? హల్లెలూయా. ఎందుకంటే నీకు రెస్ట్ పీరియడ్ అయి ఉంది. ఎందుకు దేవుడు ఒక మనిషిని శిక్షిస్తాడంటే ఆయన నీతో ఉండడానికే. ఊరికే కొట్టాడు సార్ ఆయన. ఎందుకు కొడతాడా ఆయన? అవునా? మన దెబ్బలు అవి కాదు, మన ఆర్థిక పరిస్థితులు, కష్టాలు, కన్నీళ్లు, ఇరుకులు, నిందలు, అవమానాలు. ఏంటి ఇవన్నీ? ఇవన్నీ ఎవరు కలుగజేశారు? ఎవరో తెలుసా? దేవుడే కలుగజేసినాడు. ఎందుకు దేవుడు కలుగజేస్తున్నాడు? అది నీకు ఒక పాఠమైంది. ఆయన కుమారులు ఆయన కొడుతున్నాడు, ఆయన శిక్షిస్తున్నాడు.
ఆయనతో ఉంచుకుంటున్నాడు, ఆయనతో పెట్టుకుంటున్నాడు, ఆయన వాళ్ళతో నడుస్తున్నాడు, ఆయన వాళ్ళతో జీవిస్తున్నాడు. ఎందుకో వ్యక్తిని దేవుడు కొడతాడంటే ఆయనతో నివాసం చేయడానికి. నువ్వు హ్యాపీగా ఉన్నావు, నన్ను ఏమి కొట్టదాడు దేవుడు లేదు, నీ దెయ్యం కూర్చొని అంతా బాగుంది. వింటున్నారా? హల్లెలూయా. నిన్ను ఏ దెబ్బ కొట్టలా దేవుడు. షూనేమీరాని దేవుడు కొట్టి ప్రవక్త దగ్గర పంపించాడు. అవునా? హల్లెలూయా. ఆమె దెబ్బలకి సువర్ణంగా మార్చబడింది కాబట్టి ఎలీషా ప్రవక్త దగ్గరికి వెళ్ళి చెప్తా ఉంది, అంతా బాగుంది. దెబ్బల్లో నుంచి చెప్తా ఉంది ఆమె, గాయముల నుంచి చెప్తా ఉంది ఆమె, నిట్టూర్పులో నుంచి చెప్తా ఉంది ఆమె ప్రవక్తకి. ప్రవక్త దాన్ని గుర్తెరిగాడు, ఆయనే శిక్షించేవాడు. అందుకని వాక్యం చెప్తుంది, యుద్ధములు రేపువాడు ఆయనే, యుద్ధములు ఆపువాడు ఆయనే. రెండో ప్రపంచ యుద్ధం ఎందుకు జరిగిందో తెలియదు ఈ రోజు లోకానికి, ఎందుకు ఆగిపోయిందో తెలియదు. ఎవరు రేపింది దాన్ని ఆయనే, ఎవరు ఆపింది దాన్ని ఆయనే. కొట్టువాడు ఆయనే, చెప్పచ్చా? గాయపరచువాడు ఆయనే, స్వస్థపరచువాడు ఆయనే. సార్ ఆమె లేవు, ఉన్నారు అందరు ఎక్కడ? హల్లెలూయా. అవునంటారా? ఆయనే కొడుతున్నాడు, ఆయనే స్వస్థపరుస్తున్నాడు. ఏ డాక్టర్కి అప్పగించలా నిన్ను, శ్రవంతికి అసలు అప్పగించలా నిన్ను. డాక్టర్ మందులు వేస్తాడు, మాత్రలు వేస్తాడు, ఇంజక్షన్లు వేస్తాడు, సూదులు అన్నీ వేస్తాడు, బీపీ కూడా చూస్తాడు, షుగర్ కూడా చూస్తాడు, అన్నీ చేస్తాడు. అయితే స్వస్థపరిచేది ఆయన. చప్పట్లు కూడా దేవుడు అనుమాగిపోరదా? హల్లెలూయా. వాక్యం చేత నిన్ను స్వస్థపరిచే యెహోవానే, నేనే. డాక్టర్ని కూడా కొడతాడు ఆయన. డాక్టరే వైద్యుడు అనుకుంటే ఆయనే కొడితే. హల్లెలూయా. లూకా మంచి డాక్టర్ అంట. వైద్యుడైన మోషే అన్నాడు ప్రవక్త. ఆమేన్. హల్లెలూయా. వైద్యుడైన మోషేనేనా? ఆయన మంచి వైద్యుడైన మోషేని కొట్టాడు ఆయన. 40 సంవత్సరాలు ఎవరిని కొట్టలేదు సార్ దేవుడి బిడ్డలను ఆయన కొట్టాడా? ప్రతి కుమారుడు శిక్షలోకి రావాల్సిందేనంట. ప్రతి కుమార్తె శిక్షలోకి రావాల్సిందే. శిక్షలోకి రాలేదు అంటే నువ్వు దుర్బీజుడివే, కానీ ఎంత మాత్రం నువ్వు కుమారుడివే కానే కాదు. కయ్యాను దేవుడు శిక్షించలేదు. బాబేలు గోపురం కట్టిన నిమ్రోదుని దేవుడు శిక్షించలేదు. చెప్పచ్చా? ఇస్కరాతు యూదా గారి ఇస్కరాతు దేవుడు శిక్షించలేదు. వాడి శిక్ష వాడే వేసుకున్నాడు. ఎవరు శిక్షించకపోతే ఏం చేస్తాడు? దేవుడితోనే ఉన్నాడు, దేవుడితో తిన్నాడు, దేవుడితో తిరిగినాడు. అవునా? దేవుడు పక్కనే పడుకొని నిద్రపోయింటాడు. ఒకసారి పడుకున్నప్పుడు యేసు ప్రభువుని కొట్టే ఆయన కాళ్ళు కూడా తలకాయ చేసుకుని దిండుగా వేసుకుని పడుకోవచ్చు. అవునా? అంతా ఆయనతో తిరిగి లాస్ట్ ఆయన కొట్టకపోయేటప్పటికి కొట్టు ప్రభా నేను కొట్టను నేను. అవునా? పౌలుని దేవుడు కొట్టాడా? పేతురుని దేవుడు కొట్టాడా? వీళ్ళందరూ కొట్టబడ్డారా? హింసించబడ్డారా? ఎవరి నిమిత్తము? దేవుడి నిమిత్తం హింసించబడ్డాడు. దేవుడు కొట్టడమే కదా. అలా యూదా ఇస్కరియోతుని కొట్టాడా? దేవుడు కొట్టలేదు యూదా ఇస్కరియోతుని. ఎవరు కొట్టలేదు కాబట్టి దెయ్యం కూడా గమ్ముగా ఉంది, చూస్తా ఉంది. అరే నువ్వు ఆయన ఫ్యాన్ కదా, దెయ్యం అంటుంది. నువ్వు ఆయన ఫ్యాన్ కదా, ఎవరు ఫ్యాన్? యేసు ప్రభు ఫ్యానా యూదా ఇస్కరియోతా? ఇటు చూశాడు దెయ్యానికి కాడ పోవడం వాడికి ఇష్టం లేదు. ఇటు చూశాడు దేవుడు లేడు. వాడు వచ్చేటప్పుడు దేవుడు అక్కడ ఉన్నాడా లేడా? ఆయన చనిపోయినాడు సిలువ మీద, క్షమాపణ కోసం వచ్చినాడు. అయ్యా క్షమించయ్యా, 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 నాకు తెలియక అమ్మేశానయ్యా నిన్ను. అయ్యా ఇగో ఈ డబ్బులు వద్దని చెప్పి పోయి ప్రధాన యాజకులకి ఇచ్చేసి పరిగెత్తుకుంటా వస్తా ఉన్నాడు. ఎవరి దగ్గరికి? దేవుడి దగ్గరకు వస్తాడు. దేవుడు వాడు వచ్చేటప్పటికి ఆమె అని చెప్పి అవుట్. ఒకవేళ ఉండుంటే వాడికి క్షమాపణ దొరుకున్నా, ఖచ్చితంగా వాడికి క్షమాపణ నేను దొరికినా లేదా? వాడు వచ్చేటప్పటికి ఆయన ఏమైనాడు? ఆయన చనిపోయినాడు. ఆయన ఉన్నప్పుడే రావాలా.
ఆయన వెళ్ళిపోయిన తర్వాత రావడం కాదు, బుద్ధి లేని కనికలాని డోరు వేయబడినప్పుడు వచ్చారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. వధువైన నువ్వు ధన్యురాలమైనవి ఈరోజు, వర్తమానం నమ్మిన ధన్యురాలమైనవి ఈరోజు. హల్లెలూయా. దేవుడు శిక్షించకపోతే యూదా ఇస్కరియోతు వాడిని వాడే శిక్షించుకున్నాడు. నిజంగా మరి ఆయన కుమారులు కుమార్తెలు అందరూ కూడా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము పోయినసారి చదువుదాం, దాని కింద చదువుదాం అండి. 11వ అధ్యాయం కొంచెం కింద, 11వ అధ్యాయం 24, 26, 25 ఆ వచనాలు చదవండి. ఇంకా కిందకి మరి కొందరు ఆ మాట నుంచి కొంచెం పైన చదువుదామా? ఎన్నో వచనం? హెబ్రీ 11వ అధ్యాయం 36 నుంచి చదువుదమ్మా. మరికొందరు తిరస్కారములను, కొరడా దెబ్బలను, బంధకములను, ఖైదీలను అనుభవించిరి, రాళ్లతో కొట్టబడిరి, రంపములతో కోయబడిరి. ఎవరు? మోషే, ఇర్మియా. శోధింపబడిరి, ఖడ్గముతో చంపబడిరి, గొర్రె చర్మములను, మేక చర్మములను వేసుకొని శ్రమపడి హింస పొందుచు అడవుల్లోను, కొండల్లోను, గృహల్లోను, సొరంగముల్లోను తిరుగులాడుచు సంచరించిరి. ఎవరు వీళ్ళందరూ? ఎవరమ్మా వీళ్ళు? శిక్షలోకి వచ్చిన వాళ్ళేనా? వీళ్ళు ట్రైనింగ్ వాళ్ళేనా? వీళ్ళకి నిత్యత్వం ఖచ్చితంగా పరలోకం గ్యారంటీనా? మరి శిక్షలో ఉన్నారా వీళ్ళు? హల్లెలూయా. ఏంటి? అందుకనే పౌలు అన్నాడు, బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభం అన్నాడు. ఆయన శిక్షను తట్టుకు శిక్షల్లోనే అన్నాడు. ఆయన ట్రైనింగ్లో ఆయన ఆ మాట అన్నాడు. పేతురు అన్నాడు, మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా మేము ఉండలేము అన్నాడు ఆయన ట్రైనింగ్లో. నువ్వేం చెప్తున్నావు? అన్ని కష్టాలే. నువ్వేం చెప్తున్నావు? అన్ని బాధలే. ఏం చెప్తున్నావు నువ్వు? ఏం చెప్తున్నావు సార్? ఆలోచించండి, మిమ్మల్ని మీరే పరిశీలించుకోండి. ఒక భక్తుడు పాట, అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మేలుకే. చెప్పచ్చా? ఏం మౌనంగా ఉండాలి? అది మనకు కాదులే సార్. ఎవరు సార్ అవే? మనకేనా? అంతా మన మేలుకేనా? ఆ స్తుతి ఆయనకేనా? ఆరాధన ఆయనకేనా? హల్లెలూయా. అయ్యా జాషువా పాట రెడీ చేయి. ఆ పాట రెడీ చేసుకో, పాడదు. ఇక్కడికేరా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకని చూడండి, హెబ్రీ పత్రిక 11:36 వచనంలో ఏం చెప్తా ఉంది? నువ్వు శిక్షలోకి రావాలంట. శిక్షలోకి రాకపోతే నువ్వు ఎంత మాత్రం కూడా కుమారుడివే కాదు, కుమార్తెవి కాదు. నువ్వు శోధించబడుతున్నట్టు మనం సువర్ణంగా మార్చబడడానికి. దేవుడు నిన్ను ఏమీ అనలేదంటే యు సంథింగ్ రాంగ్. యు సంథింగ్ రాంగ్. నీ సీడ్లో తేడా ఉంది. అసలు నువ్వు కుమారుడివే కాదు, దుర్బీజులు. హల్లెలూయా. ఎంతో మంది భక్తులు వచ్చినారు భూమి మీదకి. వాళ్ళైతే ఎన్నో కోల్పోయినారు. వాళ్ళు దేవుడి నిమిత్తం, వాక్యం నిమిత్తం, వర్తమానం నిమిత్తం. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నో నిందలు, అవమానాలు. చెప్పచ్చా? మనకు నిందలన్నా భారీ సరిగా ఉప్పే లేదు, కూర. ఈ నిందలు ఎక్కువైపోయినాయి ఇళ్ళల్లో. మనకి ఏ నిందలు అయిపోయినాయి? ఈ నిందలు ఎక్కువైపోయినాయి. ఈ నిందలు కాదు. అవును, వాక్యమును గురించిన నింద, సువార్తను గురించిన నింద, వర్తమానం గురించిన నింద, క్రీస్తుని గురించిన నింద గొప్ప భాగ్యముగా ఎంచుకున్నాడంట ఆయన. ఇంకా చెప్పాలంటే ఈరోజు ప్రవక్తను గురించిన నింద, మేఘమును గురించిన నింద, 7 ముద్దల గురించిన నింద, బాప్తిజం గురించిన నింద, ప్రభురాత్రి భోజనం గురించిన నింద, ఇవన్నీ గొప్ప భాగ్యంగా ఎంచుకోవాలి ఈరోజు. హల్లెలూయా. నిజంగా మరి మన కొడుతున్నది ఎవరో కదా, కానీ మన దేవుడే మనను కొట్టి ఆయన దగ్గరగా తీసుకునే దేవుడు అయింటాడు. ఆయన గట్టిగా చప్పలు కొడదాం అందరం. హల్లెలూయా. దేవుడి మధ్యాహ్న కలశంలో వాక్యాన్ని దీవించిన గాక. మన మధ్యలో జాషువా వచ్చి పాట పాడి
మన ఆరాధన చేసి అందరూ లేచి నిలబడదాం. మన ఆ పాట పాడి అంతా నా మేలుకే. ఎవరో ఒకరు పాడుతుంటారు, నువ్వు ఇక్కడ నిలబడుకో, వాళ్ళకి ధైర్యం ఉంటుంది పాడే వాళ్ళకి. ఇద్దమ్మా అందరు కళ్ళు మూసుకుని 10 నిమిషాలు దేవుడిని స్తుతి. రాజేష్ నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే. తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను, స్తుతించుట మానను. ఆరాధన ఆపను, స్తుతించుట మానను, స్తుతించుట మానను. కన్నీలే పానములైన, కఠిన దుఃఖ బాధలైన, స్థితిగతులే మారిన, అవకాశం చేజారిన. కన్నీలే పానములైన, కఠిన దుఃఖ బాధలైన, స్థితిగతులే మారిన, అవకాశం చేజారిన. మారదు యేసు ప్రేమ, నిత్యుడైన తండ్రి ప్రేమ. 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 అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే. తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను, స్తుతించుట మానను. ఆరాధన ఆపను, స్తుతించుట మానను, స్తుతించుట మానను. నీవు చేయునది నాకిప్పుడు తెలియును, ఇక మీదట నేను తెలుసుకొందును. నీవు చేయునది నాకిప్పుడు తెలియదు, ఇక మీదట నేను తెలుసుకొందును. ప్రస్తుతము సమస్తము దుఃఖకరమే, ప్రస్తుతము సమస్తము దుఃఖకరమే. అభ్యసించిన నీతి సమాధాన ఫలమే, అభ్యసించిన నీతి సమాధాన ఫలమే. అంతా నా మేలుకే ఆరాధన యేసుకే, అంతా నా మంచికే. తన చిత్తమునకు తల వంచితే, తన చిత్తమునకు తల వంచితే ఆరాధన ఆపను, స్తుతించుట మానను. ఆరాధన ఆపను, స్తుతించుట మానను, స్తుతించుట మానను. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. నేనెల్లప్పుడు యెహోవాను సన్నుతించెదన్, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండున్. ఆమేన్. అలాగే తలలు ఉంచి ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, గొప్ప దేవా, స్తోత్రములు తండ్రి, స్తోత్రములు దేవా.
నిత్యుడైన తండ్రి నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం ప్రభా. దేవా నాయన తండ్రి, ఇప్పటిదాకా నీ దాసుల్లో నుంచి నాయన తండ్రి మీరు మాతో మాట్లాడారు ప్రభా. అయ్యా దేవా నాయన తండ్రి, మేము కుమారులుగా ఉండాలనుకుంటున్నాం ప్రభువా. ఓ దేవా నాయన తండ్రి, దుర్బీజులుగా ఉండకూడడానికి మేము ఇష్టపడట్లేదు ప్రభువా. నీ శిక్షను నాయన తండ్రి మేము అంగీకరిస్తున్నాం ప్రభువా. దేవా నాయన తండ్రి, మీరు మమ్మల్ని శిక్షించాలి ఓ ప్రభువా నాయన, ఆ శిక్షను మేము అంగీకరిస్తున్నాం ప్రభువా. దేవా నాయన తండ్రి, దావీదు నాయన తండ్రి ఎలాగ పాపం చేసినప్పుడు శిక్షించావో ప్రభువా. ఓ దేవా నాయన తండ్రి, ఇదిగో మా ఒడిదుడుకుల్లో ప్రభువా, దేవా మా తప్పుల్లో నాయన తండ్రి ఇదిగో మమ్మల్ని శిక్షించండి. ఎందుకంటే నాయన తండ్రి, మేము కూడా ఒక బంగారం లాగా నాయన తండ్రి ఓ ఎదుట నీ దేవా నీ ఎదుట మేము నిలబడాలి అని అనుకుంటున్నాం ప్రభువా. గొప్ప దేవా, ఆశ్చర్యకరుడా నాయన తండ్రి, ఎంతో చక్కగా మాతో మాట్లాడావు ప్రభువా. దేవా నాయన తండ్రి, నిజంగా నాయన తండ్రి నీవే రంగం మీదకి వచ్చి నాయన ఇదిగో నాయన ఈ కాలానికి ప్రభువా, ఈ గడియకి నాయన తండ్రి మాకు కావాల్సిన వర్తమానాన్ని మీరు మాకు అందించారని మేము నమ్ముచున్నాం ప్రభువా. దేవా నాయన తండ్రి, మీరు శిక్షించినప్పుడే ప్రభువా మేము కుమారులుగా తీర్చబడతాం దేవా నాయన తండ్రి. అయదేవా, ఆ శిక్షను నాయన తండ్రి వాక్యం చాలా స్పష్టంగా సమాధానం చెప్తుంది. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక యెహోవా అధికారమునకు ఒప్పుకొనుమని సమాధానం చెప్తుంది ప్రభువా. దేవా నాయన తండ్రి, ఇదిగో నాయన మా స్వబుద్ధి కాదు ప్రభువా. ఓ దేవా నాయన, నీ అధికారం కోసం నాయన తండ్రి మేము ఒప్పుకుంటున్నాం ప్రభువా. దేవా, మీరు మమ్మల్ని శిక్షించాలి ప్రభువా. దేవా నాయన తండ్రి, మేము శిక్షలోకి రావాలి ప్రభువా. దేవా, నీ కుమారులందరూ ఓ దేవా ఆది కాండంలో నాయన ఆదాము నుంచి ప్రభువా చివరి దినముల్లో వరకు ప్రభువా ప్రతి ఒక్కరూ నాయన తండ్రి శిక్షించబడిన వారే ప్రభువా. ఈ అంత్యకాలంలో ప్రభువా నాయన తండ్రి యొక్క వధువుగా నాయన తండ్రి మేము కోరుకుంటున్నాం ప్రభువా. దేవా నాయన, మా లోపాలని సరిచేయండి దేవా. దేవా నాయన తండ్రి, నిలబడిన మీ దాసుల్ని దీవించి ఆశీర్వదించండి ప్రభువా. దేవా నాయన తండ్రి, వెళుతున్న ప్రతి ఒక్క నాయన స్థలములో ప్రభువా మీరే వాడుకోండి ప్రభువా. దేవా నాయన తండ్రి, అద్భుతంగా నాయన తండ్రి అన్ని స్థలాల్లో నాయన తండ్రి సువార్త ప్రకటించుటకు ప్రభువా నాయన తండ్రి ఎంతగానో చక్కగా వాడుకుంటున్నారు ప్రభువా. అందును బట్టి నీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం ప్రభువా. దేవా నాయన, నిన్ను మటుకు మాత్రమే హెచ్చించుకుంటూ మమ్మల్ని మటుకు మేము పూర్తిగా తగ్గించుకుంటూ యేసుక్రీస్తు దివ్యమైన నామములో ఇదిగో చిన్న ప్రార్థన మీ వద్ద మేము అడిగి పొందుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు యొక్క కృపాని సన్నిధి ప్రసన్నత మనకిని ఈ భూమి మీద రక్షించబడుతున్న వధువుకైన కృప దయచేయను గాక. ఆమె నా ప్రాణమా యెహోవాను సన్నిధించము, నా అంతరంగమైన సమస్తమైన పరిశుద్ధ నామమున నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొకము. హల్లెలూయా. మంచిది. ప్రభు యేసుక్రీస్తు అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు బ్రదర్. ఒకరికొకరు ఖర్చాలు తీసుకోండి. మరి ఈ సమయం ఇంతటితో ముగించబడింది. రేపు ఆదివారం మనకి ప్రభురాత్రి భోజనం ఉంది. ఒకరికొకరు ఖర్చాలు తీసుకోండి. గాడ్ బ్లెస్ యు బ్రదర్. దేవుడిని దీవించను.